జర్నీ గురించి కానీ డైరెక్టర్స్ ఎక్స్పీరియన్సెస్ గురించి కానీ లేదంటే సాంగ్ కంపోజిషన్స్ బ్యాక్ స్టోరీస్ కానీ ఇవి డిస్కస్ చేద్దాం. నేను చేసిన మ్యూజిక్లో బాగుందా లేదా అన్నట్టు నాకే కొన్ని కన్ఫ్యూషన్స్ ఉంది. కానీ తర్వాత నెక్స్ట్ మూవీకి ఎలా నోరు లేదు, లాంగ్వేజ్ లేదు. హిట్ అంటే ఇట్స్ నాట్ రదన్స్ విక్టరీ, ఇట్స్ టీమ్ విక్టరీ. ఒక్క సాంగ్ మాత్రం ఓన్లీ రదన్స్ విక్టరీ అని చెప్పొచ్చు. మధురమే ఇట్స్ ఎ రిస్క్ సాంగ్ బికాస్ స్టోరీ డెప్త్ అనేది ఎంతవరకు అర్థం అవ్వాలి ఒక మ్యూజిక్ డైరెక్టర్. ఎనీ క్రియేటర్ ఇన్ సినిమా వీఆర్ రైటింగ్ హిస్టరీస్, వీఆర్ నాట్ డూయింగ్ మూవీస్. ఆల్ మై సౌండ్స్ గుడ్ అంటే ఆల్ క్రెడిట్ గోస్ టు రెహమాన్ సార్. వితౌట్ రెహమాన్ సార్ రదన్ ఈస్ నాట్ దేర్. పర్సనలీ అందాల రాక్షసి మూవీలో లైక్ ద డైలాగ్స్ విల్ బి టూ లౌడ్ కదా, అంటే అరుస్తూ ఉంటారు. వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యు హ్యాడ్? ఆ ఐడియా థాట్ ప్రాసెస్ వర్కౌట్ అవుతుందా లేదా. కానీ పాగల్ మూవీలో కూడా ఒక సాంగ్ ఉంటుంది, అమ్మ ఇంట్లో లేకపోతే మనం ఇంట్లో లోపల వెళ్ళి ఎలా పిలుస్తాం, అమ్మ అమ్మ అన్నట్టు ఉంటుంది కదా. దీన్ని ట్యూన్గా చేద్దామని ఒక ఐడియా వచ్చింది. few directors are angry on you. Some people will take it as a personal, some people know. Only thing ఏంటంటే మీరు మరీ హంబుల్గా ఉంటున్నారా లేదంటే మరీ మంచితనమా? 20 మూవీస్ 25 మూవీస్ చేసాం అంతే. దీనికి మనం డాన్స్ ఆడుకున్నాం. నిజంగా చెప్పాలంటే. హాయ్ రదన్. హాయ్, ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. ఐఎమ్ రదన్ ఫ్రమ్ దిస్ ఇండస్ట్రీ. చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో రదన్, అంటే ఆబ్వియస్గా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది అయితే అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి గురించే. బట్ కొంచెం వెనక్కి వెళ్దాం. సో రైట్ ఫ్రమ్ యువర్ ఫస్ట్ ఫిలిం, అంటే మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి ఇవన్నీ కూడా కొంచెం పీపుల్ వాంట్స్ టు నో. అంటే మీ ఇంటర్వ్యూస్ చాలా రేర్గా ఉన్నాయి. ఈవెన్ ఐ వాజ్ సర్చింగ్ బిఫోర్ కమింగ్ డౌన్ టు దిస్ ఇంటర్వ్యూ. అసలు దీని గురించి తెలుసుకుందాం అని చెప్పి చూస్తుంటే దేర్ ఆర్ హార్డ్లీ 1 or 2 ఇంటర్వ్యూస్ ఆన్ ద ఇంటర్నెట్. సో మీ జర్నీ గురించి కానీ లైక్ అంటే దేర్ ఆర్ ఫ్యూ ఇంటర్వ్యూస్ వేర్ యూ టోల్డ్ అబౌట్ ఆల్ యువర్ ఫ్యామిలీ ఎవ్రీథింగ్, బట్ మోస్ట్లీ ఈ డైరెక్టర్స్ ఎక్స్పీరియన్సెస్ గురించి కానీ లేదంటే సాంగ్ కంపోజిషన్స్ బ్యాక్ స్టోరీస్ కానీ ఇవి డిస్కస్ చేద్దాం మోస్ట్లీ. దెన్ ఫస్ట్ ఐ స్టార్టెడ్ యాజ్ ఎ సౌండ్ ఇంజనీర్. నేను సౌండ్ ఇంజనీర్ అని మ్యూజిక్ నేర్చుకోలేదు, నాకు మ్యూజిక్ తెలియదు. నిజం చెప్పాలంటే హంబుల్గా లేదు, నిజంగానే తెలియదు. అప్పుడు మ్యూజిక్ మీద ఉన్న ప్రేమలో నేను కీబోర్డ్ వాయించి ఇది చేద్దాం అది చేద్దామని షార్ట్ ఫిల్మ్స్ చేసి పెట్టినప్పుడు యాజ్ అ సౌండ్ ఇంజనీర్గా నేను కంటిన్యూ చేసినప్పుడు యాక్సిడెంట్లీ ఐ మెట్ రెహమాన్ సార్. రెహమాన్ సార్ని ఒక ఇంటర్వ్యూ కోసం, ఇలాంటి ఒక ఇంటర్వ్యూ కోసం రెహమాన్ సార్ బర్త్డే కోసం వెళ్ళినప్పుడు నేను చేసిన షార్ట్ ఫిల్మ్ గురించి ఎవరో చెప్పి, రెహమాన్ సార్ సిస్టర్ గారు ఇంకో ఎవరో చెప్పి, హీ నో దిస్ గై డూయింగ్ మ్యూజిక్ బట్ హీ ఈజ్ ఆల్సో ఏ సౌండ్ ఇంజనీర్. నేను రెహమానియన్ ఒక షో చేశా, దాన్ని ఒక రేడియోలో వచ్చింది. సో 6 to 8కి ఆ షోకి రెహమాన్ గారి గురించి, రెహమాన్ సార్తో వర్క్ చేసిన వాళ్ళు అందరినీ ఇంటర్వ్యూ చేయడం ఇలా చేసినప్పుడు వన్ బర్త్డే, రెహమాన్ సార్ బర్త్డే టైంలో వెళ్ళి చూసా. అప్పుడు నేను సౌండ్ ఇంజనీర్గా ఉన్నానని చెప్పినప్పుడు ఐ హర్డ్ అబౌట్ యువర్ డూయింగ్ మ్యూజిక్ అని ఒక వర్డ్ అందరికీ చెప్పినట్టు రెహమాన్ సార్ ఒక జస్ట్ అ వర్డ్ చెప్పారు. అయితే మీరు మ్యూజిక్ చేస్తున్నారా అని. అవును సార్ చేస్తున్నాను. ఐ థింక్ దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైం ఫర్ మ్యూజిక్, ఐఎమ్ జస్ట్ స్టిల్ లెర్నింగ్ సార్, నాకు అంత క్యాపబుల్ ఉందా తెలవట్లేదు అని చెప్పిన వెంటనే షోల్డర్ చేయి పెట్టి గో అండ్ డూ మ్యూజిక్ అని చెప్పారు. అదే దేనికి వచ్చారో మీరు అది చేయాలి కదా అన్నట్టు ఏదో చెప్పారు. సార్ గారే చెప్పారు అని నేను ఆ రోజే పేపర్ పెట్టి నేను మ్యూజిక్ డైరెక్షన్ అని కూర్చుకుంటే హార్మోనియం పెట్టి, నా ఇంట్లో ఒక పాత హార్మోనియం ఉంది, అది నా ఫాదర్ ఇచ్చినది. ఏం లేదు, కంప్యూటర్ లేదు, ఏం లేదు, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని థాట్ మాత్రం ఉంది. రోజా మూవీ పాట ఇష్టం అంతే, వేరేం తెలియదు. రెహమాన్ సార్ని సౌండ్ ఇంజనీర్గా మీట్ పడిన ఎక్స్పీరియన్స్, చేసిన ఎక్స్పీరియన్స్. సార్ గారు చెప్పేశారు, నేను మ్యూజిక్ డైరెక్టర్ని ఆ రోజే మత్తు మైండ్లో ఫిక్స్ అయిపోయాను. అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ చేయాలంటే షార్ట్ ఫిల్మ్స్ చేసాము. అప్పుడు చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్, అదో హయ్యర్ కీబోర్డు, స్టూడియోలో ఉన్న సిస్టమ్ని యూజ్ చేసుకుని, నా దగ్గర ఓన్ సిస్టమ్ కూడా లేవు. నేను ఒక ప్లేస్లో వర్క్ చేసిన ఆ సిస్టమ్ని బారో చేసి వాళ్ళ దగ్గర ఉన్న సాఫ్ట్వేర్స్ యూజ్ చేసుకుని చేశా. అదిలో ఒక షార్ట్ ఫిల్మ్ హిట్ అయింది. సో సార్ చెప్పారు ఈ షార్ట్ ఫిల్మ్ ఓకే అన్నట్టు మ్యూజిక్ చేద్దామని హార్మోనియం పెట్టుకుని అడిగితే ఎవరు వస్తారు, ఏ ర్యాండమ్ హోప్లో ఐ డ్రాప్డ్ మై వర్క్.
దెన్ ఐ వాజ్ సిట్టింగ్ అనదర్ 3 months, నథింగ్ హ్యాపెండ్. ఈ షార్ట్ ఫిల్మ్‌ని ఎవరో చెప్పి రాజీవ్ మెనన్ సార్ పరంగా వెళ్ళి హను సార్ వరకు వెళ్ళింది. అందాల రాక్షసి డైరెక్టర్ హను గారు వరకు వెళ్ళింది. ఏలటి చంద్రశేఖర్ గారు పిలిచారు, గురుగారు పిలిచి మీరు రండి మిమ్మల్ని చూడాలి అని పంపించారు. ఏ సినిమాకి? అందాల రాక్షసి గారు, చంద్రశేఖర్ అందాల రాక్షసి మూవీ కోసం. అది హను గారు గురుగారు, ఓకే, చంద్రశేఖర్ గారు. సో అను గారు డిసైడ్ చేయకుండా సార్ గారు డిసైడ్ చేయడం అన్నట్టు, వాళ్ళ టీం కదా. సో మీరు కేపబులా లేదా అని చూడాలి, మనకి తెలియదు, మీరు రండి అని చెప్పేస్తారు. అప్పుడు సార్ చెప్పలేదు, ఎవరో చెప్పారు మేనేజర్ గారు. ఇప్పుడు సార్ ఫోన్ చేశారు, రండి అని చెప్పారు. చూశారు, మీరే మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పేసి వెళ్ళారు. అది కీబోర్డ్లో కొన్ని వాయించాము. వేరే మూవీ కోసం వచ్చాము, కానీ అందాల రాక్షసిలో సెట్ అయింది. ఇట్స్ అ లాంగ్ స్టోరీ. బట్ టీం మెంబర్స్ని వదిలిపెట్టలేదు హను గారు, వాళ్ళే ఉండాలి, వాళ్ళే చేస్తున్నారని. హీ గేవ్ దట్ ఛాన్స్. హను గారు ఓపెన్ దట్ డోర్. ఓకే, అందాల రాక్షసిలో నాకు అప్పుడు ఏం చూసి ఒప్పుకున్నారు అది కూడా నాకు తెలియదు. నేను రిజెక్ట్ చేస్తారని వచ్చింది రిజెక్ట్ చేస్తారు, ఓ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, సోల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రిజెక్ట్ చేశారు, మనం వెళ్దాం, ట్రై చేద్దాం. మ్యూజిక్ డైరెక్టర్ కేపబులా లేదా అన్నట్టు నాకు తెలియదు. హైదరాబాద్కి వచ్చి దిగాను. అందాల రాక్షసి జరిగిన తర్వాత ఎలా మార్కెట్, ఏ మ్యూజిక్ ఇండస్ట్రీ ఎలా ఉంది, యాజ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్గా ఐఎమ్ కేపబుల్ ఫర్ నెక్స్ట్ మోర్ మూవీస్ అని కూడా నాకు తెలియదు. చెప్పింది చేసా, దానికి ఏమేమి వర్క్ చేశాను ఆశ ఉంది. దానికి మ్యూజిక్ డైరెక్టర్ అంత జనరస్గా లేదు, ఆశ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, నేను చేసిన మ్యూజిక్లో బాగుందా లేదా అన్నట్టు నాకే కొన్ని కన్ఫ్యూషన్స్ ఉంది. కానీ దిస్ ఈజ్ మై ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ. అందాల రాక్షసి నా లైఫ్లో ఒక మూవీ మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తే మన ఎయిమ్ రెహమాన్ సార్ ఆ మాట అది అయింది, పూర్తి అయింది అన్నట్టు చేశాను. సాంగ్ హిట్ అయింది. తర్వాత 2-3 మూవీస్ కోసం వెయిట్ చేశా. అదే ఒక 2 years పోయింది. బికాస్ స్టార్ట్ అయింది, అది ఆగింది. మళ్ళీ అందాల రాక్షసి తర్వాత మీరు ఏం చేయరా, మీరు అవుట్ సైడరా, ఆస్ట్రేలియా గయ్యా, రతన్ సార్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, ఇయర్లీ 1 మూవీ దాకా చేస్తారు. ఇలాంటివి జరిగింది ఆ టైంలో. ఏంట్రా అది, మన స్టోరీని వేరెవరో రాస్తున్నారు అన్నట్టు ట్రై చేసినప్పుడు సేమ్ హను గారు రెఫరెన్స్లో అశ్విని దత్ గారికి వెళ్ళి, అశ్విని దత్ గారు నన్ను పిలిచి, దట్ ఈస్ మై టర్నింగ్ పాయింట్. అంత పెద్ద ప్రొడక్షన్లో, అంత పెద్ద ఇదిలో ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. ఎవడే సుబ్రహ్మణ్యం. ఆఫ్టర్ ఎవడే సుబ్రహ్మణ్యం, నాగేశ్వన్ గారు టీమే నన్ను చాలా బాగా చూసుకున్నారు. అది తర్వాత నెక్స్ట్ మూవీకి ఎలా నోరు లేదు, లాంగ్వేజ్ లేదు. ఆ టైంలో తెలుగు తెలియదు, ఏం తెలియదు, అమ్మాయి కుట్లాగా తిరిగినాను. ఏం చెప్పినా అదే కరెక్ట్ అని విని, ప్రొడక్షన్ మేనేజర్ కొన్ని పీపుల్ వస్తారు, మేనేజర్ అని, ఒక మూవీ ఉంది సార్ అని చెప్తారు, మళ్ళీ మీరు మనీ ఇస్తారని అడుగుతారు. నా దగ్గర మనీ ఇచ్చి ఆ మూవీలో మిమ్మల్ని పెడతాను, ఇలాంటివి ఇలా జరిగింది. అడిగారు, నా దగ్గర ఏమి ఉంది మనీ ఒక్క మూవీ చేసిన వాళ్ళకి. అలా అప్పుడు స్టిల్ దట్ మిడిల్ క్లాస్ మెంటాలిటీలో ఇప్పుడు కూడా అదే. సో వచ్చితే అది ఆపర్చునిటీ, అది చెయ్యాలి. అలా మాట్లాడినప్పుడు నాకు ఫొనెటిక్స్ తెలుసు, వాళ్ళు ఏం సెన్స్లో మాట్లాడుతున్నారు, ఏం అర్థమవుతుంది, కానీ రిప్లై చేయడం అవ్వట్లేదు. ఎవడే సుబ్రహ్మణ్యం జరిగింది. తర్వాత మంచి మనసుకు నచ్చింది, రాధా, అలాంటి కరెక్ట్ మూవీస్ విత్ బిగ్ ప్రొడ్యూసర్స్. రాధాలా నా ఫాస్టెస్ట్ మూవీ 5 months 6 monthsలో చేశాను. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ కొన్ని రోజు ఉండి చేసినట్టు ఇయర్స్ 2 yearsకి ఒకసారి, 1 yearకి ఒకసారి మూవీస్ వస్తుంది. కాబట్టి ఐ స్పెండ్ ద రైట్ క్వాలిటీ టైమ్ విత్ ద డైరెక్టర్ అండ్ ద టీమ్. దిస్ ఈస్ హ్యాపెన్ స్లోలీ ఈచ్ అండ్ ఎవ్రీ మూవీ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ ప్రొడక్షన్, వాట్ ఎవర్ ఏదో ఒక రీజన్ వల్ల ఇట్ కేమ్ అవుట్ వెరీ వెల్. ఎవడే సుబ్రహ్మణ్యంలో ఒక సాంగ్, ఇదైరా సాంగ్ చేసినప్పుడు ఆఫ్టర్ రాక్ స్టార్ మోహిత్ చౌహాన్ ఫస్ట్ సాంగ్ వచ్చింది. ద ఐడియాలజీ మాకు ఎగ్జైట్ ఏంటంటే, ఒక సాంగ్ కంపోజ్ చేసినప్పుడు దానికి ఉన్న క్వాలిటీ, అది మత్తు, అది కిక్, అది మనకి ఇదే మందు
లేదు మందు డ్రగ్స్లా ఏం లేదు. మ్యూజిక్ ఇస్ మై డ్రగ్. ఓకే. మ్యూజిక్ చేసినట్లో ఉన్న కిక్ వేరే ఏం లేదు. అలా చేసినప్పుడు ఆడియన్స్ ఎలా రిసీవ్ పోతున్నారు అది నెక్స్ట్. ఇలాగే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క మూవీ స్లోగా చేసిన ఇట్స్ ఎ స్లో గ్రాఫ్ బట్ స్టెడీ గ్రాఫ్. ఇట్స్ గోయింగ్ ఆన్ లైక్ దట్. దెన్ ద బిగ్గెస్ట్ థింగ్ హ్యాపెన్ అర్జున్ రెడ్డి. అర్జున్ రెడ్డి మూవీ వైజ్ బికాస్ ఆఫ్ దట్ మూవీ సో మెనీ పీపుల్కి రికగ్నైజ్. ఎనీ మూవీ ఒక మూవీ హిట్ అయితే మనం ఇది ఆ మూవీ హిట్ అయింది కాబట్టి అగైన్ హుషారు, అర్జున్ రెడ్డి టైంలో హుషారు యాడ్ అయింది. హుషారు, జాతిరత్నాలు, అర్పుదం, అమరమ్మ, కిలం ప్రేమ అని క్వైట్ గుడ్ ఫిలిమ్స్ ఐ డిడ్. లాక్డౌన్ వచ్చింది. సో లాక్డౌన్లో జాతిరత్నాలు జరిగింది. బయటే వస్తారా లేదా అన్న టైం అది. మూవీస్కి వెళ్ళడం, థియేటర్ ఫిల్ అవుతుందా. అగైన్ ద బ్రేక్ హ్యాపెన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. అశ్విని దత్ గారు మళ్ళీ ఫోన్ చేసి మీరు జాతిరత్నాలు చెయ్యని, ఇట్స్ థ్రోయింగ్ ఆపర్చునిటీ. సో ఐ టుక్ దట్ ఆపర్చునిటీ. అనుదీప్ గారితో చాలా ఫ్రెండ్లీ నోట్లో అలా చాలా జరిగింది. అనుదీప్ గారు ఎంత లైట్ అని, చాలా క్యూట్ మూవీ అది. అది ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఆఫ్టర్ అర్జున్ రెడ్డి సచ్ ఎ స్ట్రాంగ్ మూవీ నుంచి సచ్ ఎ లైట్ మూవీ చేయాలి, హుషారు లాగా ఇంకా లైట్ మూవీ చేయాలి. సో దీంట్లో డిఫర్ చేయడంలో ఉన్న సాటిస్ఫాక్షన్ నాకు కిక్ అయింది. సో స్టెప్ బై స్టెప్ నౌ అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి చాలా 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 హ్యాపీగా అనిపిస్తుంది ఈ మూవీ చేసినప్పుడు. ఐఎమ్ ఫీలింగ్ చాలా రిలాక్స్డ్గా చేశాను. నన్ను ఎందుకో మళ్ళీ ఇంకా చేద్దాం, ఇంకో సాంగ్ చేద్దామా అన్నట్టు అలాంటి ఎక్స్పీరియన్స్ ఇది. బికాస్ ఆఫ్ ద ఫ్రెండ్లీనెస్ ది డైరెక్టర్స్. నేను వచ్చేసినట్టే వాళ్ళు నాకు తెలియట్లేదు, ఓకేవా, ఓకేనా, సూపర్ సార్, దీనికి ఏదో చేద్దామని దట్ కంటెంట్కి వెళ్ళిపోయారు. డైరెక్ట్గా మూవీకి ఏం కావాలో దానికి వెళ్ళిపోయారు. సో ఐ లైక్ ద పార్ట్. దే ఆర్ వెరీ ఫోకస్డ్ వాట్ దే ఆర్ డూయింగ్. ఇది నాకు ఇది కావాలి సార్, అంతే, ఇది నాకు ఇది కావాలి, మీరేం చేస్తారో చేయండి. అప్పుడు నాకు ఏమవుతుంది, నా చేతిలో చాబీ ఇచ్చినట్టు, దొంగ చేతిలో చాబీ లాగా అది మనం బాగా చూసుకుంటాం. సార్ మీరు కరెక్ట్గానే ఉంటారు సార్, చేస్తున్నారు సార్ కరెక్ట్గా, ఇలా ఫ్రెండ్లీగా పోయింది. క్రియేటివ్ డిఫరెన్స్ చాలా రావట్లేదు. అది ఒక ఇది ఫ్రీడమ్ ఆఫ్ మ్యూజిషియన్కి ఒక ఇచ్చిన ఫ్రీడమ్ ఉంది కదా. మనం ఏం చేసినా పాడు చేయము, ఇచ్చినదే పెద్ద క్వాలిటీ ఆపర్చునిటీ. అలాంటి మూవీ పాడు చేయకుండా ఏం చేయాలి అని ప్రతిరోజు దీనికి వర్క్ చేసాము. ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఇప్పుడు హిట్ అయినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. సో 10 minutesలో మొత్తం మీ జర్నీ అంతా చెప్పుకొచ్చారు. అంతే. అయితే మీ విషయంలో కొంచెం నాకు షాకింగ్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్ మీకు లాంగ్వేజ్ అసలు రాదు. అవును, తెలుగు ఇప్పుడు కూడా కరెక్ట్గా కూడా చాలా కొంచెం ట్రై చేస్తారు అట్లీస్ట్. సారీ క్షమించండి, కమెంట్స్లో తిట్టకండి. లేదు అంటే ఇప్పుడు కూడా స్టిల్ యూర్ ట్రైయింగ్ టు లెర్న్ ద లాంగ్వేజ్. అయితే మీరు కంపోజ్ చేసిన సాంగ్స్ అన్నీ కూడా, అంటే ఫస్ట్ అందాల రాక్షసి సాంగ్, అందాల రాక్షసి పాటలే, అందులో లిరిక్స్ ఏవైతే ఉంటాయో చాలా పొయిటిక్గా ఉంటాయి లిరిక్స్ ప్రతిదీ. అంటే రైట్ ఫ్రమ్ ద ఓపెనింగ్ సీక్వెన్స్ టు ద ఎండింగ్, అందులో మధ్యలో వచ్చే బిట్ సాంగ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా పొయిటిక్గా ఉంటాయి. సో ఈ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది మోస్ట్లీ మ్యూజిక్ డైరెక్టర్స్కి లాంగ్వేజ్ బ్యారియర్ అనేది ఇస్ నాట్ సంథింగ్, అంటే అది ఇట్స్ నాట్ అ హర్డల్. ఎందుకంటే మీరు కానీ మిక్కీ జే మేయర్ కానీ, ఈవెన్ మిక్కీ జే మేయర్ డజంట్ అండర్స్టాండ్ ఎనీ, అంటే అట్లీస్ట్ హీ స్పీక్స్ తెలుగు కొంచెం, బట్ హీ ఆల్సో డజంట్ అండర్స్టాండ్ ద ప్రాపర్ తెలుగు అనేది ఆయన కూడా అర్థం కాదు. బట్ స్టిల్ హీ మేనేజ్ టు గివ్ సమ్ క్లాసిక్స్. మీరు కూడా లైక్ క్లాసిక్స్ మేనేజ్ చేశారు. సో ఈ ట్రాన్సిషన్ ఎలా ఉంటుంది అసలు మీకు, లైక్ అండర్స్టాండింగ్ ద ట్యూన్ అండ్ గెటింగ్ ఇంటు ద లిరిక్స్? డైరెక్టర్స్ ఎవరు హెల్ప్ తీసుకుంటారు మీరు? డైరెక్టర్స్ విజన్ ఇస్ ఆల్వేస్ పొయిటిక్. హను గారు పొయిటిక్గా థింక్ చేస్తారు, సందీప్ గారు పొయిటిక్గా థింక్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ డైరెక్టర్స్ హ్యావింగ్ దేర్ ఓన్ క్యాలిబర్. అండ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇప్పుడు హీరోయిన్స్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, అదర్ లాంగ్వేజ్ నుంచి వచ్చిన హీరోయిన్స్కి ఎలా అలాగే నాకు అర్థమవుతుంది, ఫెనటిక్స్కి అర్థమవుతుంది. మ్యూజిషియన్స్కి ఒక లక్ ఏంటంటే మ్యూజిక్ డోంట్ హ్యావ్ లాంగ్వేజ్. అనదర్ థింగ్, ఆకలి, అమ్మ, అన్నం, ప్రేమ, దీనికి లాంగ్వేజ్ వద్దు. ఇవన్నీ నా సినిమాలో ఉంది. మోర్ దెన్ దట్ ఎనీ స్పెసిఫిక్ పార్ట్ ఉన్నప్పుడు నాకు ఇది కావాలి, ఇలాగే కావాలి అన్నప్పుడు దే ఆర్ ఎక్స్ప్లెయినింగ్ బికాస్ దే హ్యావ్ దేర్ ఓన్ ఐడియాలజీ అబౌట్ దేర్ మూవీ.
ఈ మూవీ ఇలా రావాలి అని వాళ్ళకి ఉంది, క్లారిటీ ఉంది. సమ్ టైమ్స్ క్లారిటీ మిస్ అవుతుంది, మా దగ్గర నుంచి ఐడియా ఉంటుంది. సమ్ టైమ్స్ ఇది నార్మల్ క్రియేటివ్ కెమెరా షార్ట్ మ్యాన్ పెట్టినప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది, అవును. దానికి ఆర్గ్యుమెంట్స్ వస్తుంది, అది ఇన్సైడ్ స్టోరీ. సో అదిలో ఏం ప్రాబ్లం లేదు. కానీ మోస్ట్ ఆఫ్ ద థింగ్ వీఆర్ నాట్ డూయింగ్ అవర్ ఓన్ ఆల్బమ్స్, వీఆర్ డూయింగ్ అవర్ మూవీ ఆల్బమ్స్. సో ఒక డైరెక్టర్ వచ్చి ఇది నా స్టోరీ, దీనికి మ్యూజిక్ చేంజ్ చేసినప్పుడు మనకి దీనికన్నా ఎక్కువ తెలిసినా కూడా ఎక్కడ పెట్టినా కూడా సమ్హౌ వీఆర్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ డైరెక్టర్స్. వాళ్ళు చెప్పిన జోన్లో వెళ్ళాలి. మనం సమ్ టైమ్స్ ఇది వర్కౌట్ అవ్వదు అనుకుంటాం, వర్కౌట్ అవుతుంది. సమ్ టైమ్స్ నిజంగానే వర్కౌట్ అవ్వదు. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ అ గేమ్. ఫెయిలియర్, లాస్ వేరు, సాటిస్ఫాక్షన్ లెవెల్. హిట్ అవుతుందా లేదా, ఖచ్చితంగా హిట్ అవుతుందే నేను కంపోజ్ చేస్తా అలా కాదు కదా. హిట్ అవుతుంది నమ్మకంలో చేస్తాము. ఇదిలో మన ఐడియా ఏంటి, నేను చాలా జాలరా కొట్టకూడదు, మీరే సార్, మీరు చెప్పిందే సార్ అన్నట్టు డైరెక్టర్కి చెప్పకూడదు. బికాస్ దే ఆర్ కమింగ్ ఫర్ మై సౌండింగ్ ఆర్ మీకేదో తెలుసు అబ్బా మీ దగ్గర నాకు ఇది కావాలి అని చేసుకోవడానికి వస్తున్నారు. మన ఇన్పుట్ని వాళ్ళకి కరెక్ట్ అయిన ఫ్లేవర్లో ఇచ్చేయాలి. వాట్ ఎవర్ ద డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, వాట్ ఎవర్ దిస్, ఫైనలీ దే విల్ బ్యాలెన్స్ అవుట్. అదే వచ్చింది, ఇంతవరకు అదే జరిగింది. సో ఐఎమ్ కీన్ అబౌట్ ద క్వాలిటీ డిఫాల్ట్ ఇక్కడ. సో యు డోంట్ కోఆర్డినేట్ విత్ ద లిరిసిస్ట్స్? ఖచ్చితంగా. ఓకే. ఫెనాటికల్స్ బికాస్ దే హ్యావ్ దేర్ ఓన్. ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పా, ప్రతి సాంగ్లో ప్రేమ అని ఒక వర్డ్ ఉంది అని నేను నెగిటివ్గా తీసుకోలేదు. ప్రతి గుండా ప్రేమ అని ఉందే, చాలా ప్రేమ రిపీట్ అవుతుంది, ఓకేవా అన్నప్పుడు రాకింద మౌలి మనసు పలికే భాష ప్రేమ సాంగ్లో హీ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ దిస్ థింగ్, ఎలాంటి వర్డ్స్ వస్తుంది, ఏది పోయటిక్ వర్డ్. హీ ఓన్లీ థాట్ మీ అ లాంగ్వేజ్. రాకింది మురళి గారికి థ్యాంక్స్ చెప్తున్నా. ఇప్పుడు నాకు లాంగ్వేజ్ నేర్చుకోవడానికి హెల్ప్ చాలా చేస్తారు. ఇది అలానా, ఇది అలా, అమ్మాయిని అది ఇది చెప్పకూడదు, నేను అది అని చెప్తా, టక్కన అలా చెప్పకూడదన్నా, రెస్పెక్ట్ అన్నా, మీకు తెలియకుండా అలా చెప్పండి, ఇలాంటి చెప్పండి అని కరెక్ట్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా నాకు ఒక పర్సన్ కరెక్ట్ చేస్తున్నారు, ఇప్పుడు కూడా ఒక పర్సన్. ఎందుకంటే లాంగ్వేజ్ ఇస్ ఇంపార్టెంట్ అండి. ఆ మట్టి ఏంటి తెలుసుకోవాలి. రెగ్యులర్గా ఈ వర్డ్ చెప్తూనే ఉంటున్నా, అన్నం పెట్టింది తెలుగమ్మ, నేర్చుకోవాలంటే ఏంటి అని. నేను ఇది క్లీషేగా నేను అందరి దగ్గర ఇది చెప్తూనే ఉంటా, కానీ నిజం అదే. తెలుగు స్లాంగ్స్ ఉన్నాయి, ఊర్లు ఉన్నాయి, చాలా ఊర్లో చాలా స్లాంగ్స్ ఉన్నాయి, అన్నీ సూపర్గా ఉంది. ఒక్కొక్క స్లాంగ్ నేర్చుకోవడంలో ఇప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ అయ్యింది తర్వాత. సో ఇలా ఫొనెటికల్స్లో ఇది రా, టా, బా, ఇవన్నీ కొంచెం హైదరాబాద్ స్లాంగ్ అన్న, ఇది ఒక స్పష్టం, ఇది పద్యం, ఇలాంటి డిఫరెన్స్ ఉంది కదా. ఈ డిఫరెన్స్ని నేర్పించారు రాకేంద్ర గారు, నాతో ఉన్న లిరిసిస్ట్. నేను ఏదైనా నోన్ చెప్పడానికి రదన్ ఇది దీనికోసం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ నేను కంపోజ్ చేసినప్పుడు నేను ఇంకొక లాంగ్వేజ్లో నేను రాసి దీన్ని డిస్కస్ చేసి, ఇది ఓకేవా, మీకు అది ఉంది ఇక్కడ, అలాంటి వర్డ్ కాదు, ఇది వేరే విధంగా ఇంకా బాగుంటుంది అని. ఆల్ ద లిరిసిస్ట్ హూ ఎవర్ వర్క్ విత్ మీ, ఎవ్రీబడి దే లిఫ్ట్ మే లైక్ బేబీకి నేర్పించినట్టు, బ్రో ఇది. దెన్ నాకు గుండెలు నొక్కుతుంది, నాకు అర్థమవుతుంది కాబట్టి గుండెల్లో జనరల్ ఆడియన్స్కి నొక్కుతుందా, నాకు నొక్కుతుందా ఈ అర్థాలు అన్న నేను చూస్తా. దెన్ ఐ విల్ సెట్ ఎస్ ఇమీడియట్లీ. మోర్ దాన్ ఒక సాంగ్ హిట్ అవ్వడానికి రదన్ మ్యూజిక్ అలా కాదు. రదన్ మ్యూజిక్ వాళ్ళ లిరిక్స్, ఆర్టిస్ట్, సింగర్స్, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్, ఫ్రేమ్, ఎడిటర్స్ అన్నీ ఉన్నారు. ఒక సాంగ్ హిట్ అంటే ఇట్స్ నాట్ రదన్స్ విక్టరీ, ఇట్స్ టీమ్ విక్టరీ. బట్ ఒక్క సాంగ్ మాత్రం ఓన్లీ రదన్స్ విక్టరీ అని చెప్పొచ్చేమో, మధురమే. అందులో ఎవరు మ్యూజిషియన్స్ ఉంటారు, ఏముంటారు, సింపుల్గా ఉంటుంది అది. మధురం సాంగ్ ఇట్స్ అ లవ్ మేకింగ్ సాంగ్, ఇట్స్ అ రిస్క్ సాంగ్. బికాస్ ఆ సాంగ్ ఎవరు చూడరు, టీవీలో చూస్తారా లేదా అని డౌట్ ఉంటుంది కొంచెం. బట్ దట్ డైరెక్టర్ ఇస్ ట్రస్టింగ్ దట్ సాంగ్ ఈస్ గోయింగ్ సమ్ ప్లేసెస్. ఇలాంటి సిచ్యువేషన్స్కి ఒక సాంగ్ ఉంది. నాకు ఒక సాంగ్ చూడలేకపోతే ఎలా, ఏదైనా ఒక స్పెషల్ ట్రై చేద్దాం అన్నప్పుడు ఐ గాట్ అన్ ఐడియా ఫ్రమ్ మణిరత్నం సార్ మూవీ.
నార్మలీ రెహమాన్ సార్ మణిరత్న మూవీ మాకు Inspiration రెహమాన్ సార్ for- గురుగా పెట్టి అన్నీ. తర్వాత రాజా సార్ మూవీ సాంగ్స్ వింటే అది ఇప్పుడు ఒకరిని రెహమాన్ సార్ శిష్యుడు, రెహమాన్ సార్ గురుగారు అని చెప్పి నేను రాజా సార్ గురించి మాట్లాడలేకపోతే ప్రపంచం నన్ను చంపేస్తుంది. ఎందుకంటే హీ ఈజ్ The biggest inspiration for యూనివర్సిటీ, you. Yes. ఈజ్ యూనివర్సిటీ. నాకు మ్యూజిక్ నేర్చుకోకుండా నేను రెహమాన్ సార్ మాత్రమే మ్యూజిక్ డైరెక్టర్ అని ఒక పొగర్లో, ఒక ఐడియాలజీలో శిష్యుడు రెహమాన్ సార్ అని ఉన్నప్పుడు రెహమాన్ సార్ ఒకసారి చెప్పారు, రెస్పెక్ట్ ఆల్ ద మ్యూజిషియన్స్, వాళ్ళకే తెలుసు కదా, వాళ్ళ దగ్గర గురువు గారు లాగా వర్క్ చేసి హెడ్ మాస్టర్ అని చెప్తారు సార్. Yeah, true. సో బిగ్గర్ మ్యూజిషియన్స్కి ఉన్న నాలెడ్జ్ ఏంటి, సెన్స్ న్యూయాన్సెస్ ఏంటి అని జస్ట్ లిసన్, దెన్ రెస్పెక్ట్, దెన్ యూ విల్ ఆటోమేటిక్లీ అండర్స్టాండ్ హూ ఆర్ దే. Obviously, అన్నట్టు Rahman himself learned from Raj and Koti. యస్, Yeah. కోటి గారు, కిరవాణి గారు, పెద్ద లెజెండ్స్ ఆర్ దేర్ హియర్. No. సో ఎవ్రీబడి ఈస్ అచీవింగ్ దేర్ ఓన్ టెరిటరీలో దే ఆర్ అవర్ బుక్స్ లాగా. Oh. ఒక సాంగ్, ఇప్పుడు కోటి గారు ఒక సాంగ్ విన్నప్పుడు హౌ హీ హ్యాండిల్ ద ఇండస్ట్రీ దాని టైంలో, హౌ ఇలాంటి సాంగ్స్ చేశారు, మణి శర్మ గారు ఎలా చేశారు, డిఎస్పి గారు, తమన్ గారు, ఈచ్ అండ్ ఎవ్రీ. నెక్స్ట్ రేపు ఇంకా కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో చిన్న పిల్ల వచ్చినా కూడా ఆ అబ్బాయి ఎలా చేస్తున్నారు, ఎలా అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అన్నది ఒక లెసన్. ఐ డోంట్ హ్యావ్ ఎ కాంపిటీషన్ అట్ ఆల్, దే ఆర్ ఆల్ మై బుక్స్. నేను ఒక పెద్ద హిట్ సాంగ్ విన్నప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్ ఎలా వాడారు, ఎక్కడ రివర్బ్ చేశారు, సౌండ్ టెక్నిక్ ఎలా యూజ్ చేస్తారు, అది మాత్రమే చూస్తాను. లాంగ్వేజ్ తెలుస్తుందో తెలియదో లేదో, ఫస్ట్ ఇది హిట్ సాంగ్, హౌ దే ఆర్ హ్యాండ్లింగ్, హౌ ద ప్రాసెస్ ఇస్ హ్యాపెనింగ్, ఇది నేను నేర్చుకుంటున్నా. సో ఇలా జర్నీ ఈస్ గోయింగ్ ఆన్. ద క్వశ్చన్ ఇస్ డైవర్టెడ్ ఐ థింక్. సో వాట్ క్వశ్చన్ ఇస్ లేదు, అంటే అర్జునుడిలో ఒక క్లైమాక్స్ మధురం సాంగ్. మధురం అండ్ క్లైమాక్స్ సాంగ్ ఉంటుంది కదా, వితౌట్ ఎనీ మ్యూజిక్. మధురం సాంగ్ ఎలా వచ్చిందంటే, ఐ గాట్ ద ఐడియా ఫ్రమ్ ద మణిరత్నం సార్. శశివదని ఆ సాంగ్ ఉంది కదా, అది ఒక లవ్ మేకింగ్ సాంగ్. హమ్మ లవ్ మేకింగ్ సాంగ్. హౌ దిస్ సార్ ఎలా అది హ్యాండిల్ చేస్తున్నారు అంటే, ఒక సాంగ్ని సమ్మ కిడ్స్ కూడా పాడతారు. అవును. శశివదనే అందరూ కాలేజెస్లో పర్ఫామ్ చేస్తున్నారు. నో డిఫరెన్స్. అది లవ్ మేకింగ్ సాంగ్ తెలియకుండా ఆ మ్యూజికాలిటీయే అలా చేశారు. సో ఐడియా కేమ్ ఫ్రమ్ దట్. సో ఇది ఒక బ్యూటిఫుల్, కాలేజీలో అమ్మాయిలు, పెద్దవాళ్ళు, 50-60 ఓల్డ్ పీపుల్ విన్నా కూడా వాళ్ళకి సూదింగ్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. అలా ఏదైనా ఐడియా చెల్లం అయినప్పుడు మురళి క్లాసికల్ రాగాలో ట్రాప్ చేద్దాం అని ఒక ఐడియా వచ్చింది. దెన్ మధురం సాంగ్. ఇది మధురంకి ఇంకో ఐడియా ఏంటంటే, గ్రామఫోన్ ఉంటుంది అర్జున్ రెడ్డి దగ్గర ఎప్పుడు. గ్రామం పార్టీ చచ్చిపోయినప్పుడు కూడా ఐ ఫీల్ అది ఒక ఐడియా, సూపర్ ఐడియా. అది ఆమ్స్ట్రాంగ్ సాంగ్ వస్తుంది, ఇంగ్లీష్ సాంగ్ ఒకటి వస్తుంది. సో గ్రామఫోన్ నుంచి ఒక సాంగ్ రావాలి, వాళ్ళు పాట వినుకుని ఎంజాయ్ చేస్తున్నారు అన్నట్టు చిన్న అక్కడ ఓ హైప్ వచ్చింది. సో ఎంఎస్ సుబ్బలక్ష్మి అమ్మ లాగా ఒక సాంగ్ చేద్దామని. బట్ ఐ కాంట్ ఎంఎస్ సుబ్బలక్ష్మి లాగా ఆ సాంగే పెట్టకూడదు కదా. సో వీ నీడ్ అవర్ ఓన్ వర్షన్. సో యంగ్ వాయిస్ కావాలి అని వెళ్ళి, అప్పుడు సమీరా గారు తెలుసా మనసు అని ఒక సాంగ్ హిట్ అయింది అప్పుడు, అల్లు అర్జున్ సార్. సరేనండి. ఆ సాంగ్ విన్నప్పుడు దిస్ వాయిస్ విల్ కరెక్ట్ అని. నేను పర్సనల్గా ఏ సాంగ్కి సింగర్స్ని సెలెక్టే చేయను, సాంగ్ సెలెక్ట్ చేస్తుంది. ఓకే, మోస్ట్లీ అది ఎనీ మ్యూజిక్ డైరెక్టర్స్ అదే. మనం పర్సనల్గా ఇది మనం ఇవరు అతను అని చెప్పము. సాంగ్ విన్నప్పుడు ద సాంగ్ టోనల్ మ్యాచ్ అవుతుందా, ఇలా కొన్ని ఇదిలా షీ ఫిట్టెడ్ అండ్ షీ సాంగ్ ఇట్ వెరీ వెల్. కేమ్ అవుట్ అండ్ లిరిసిస్ట్, షీస్ ఆల్సో లేడీ, సూపర్గా వచ్చింది. సో ఎవ్రీబడి ఆఫ్టర్ మూవీ రిలీజ్ కొన్ని లేడీస్ ఫోన్ చేసి ఈ సాంగ్ బాగుంది, నా చిన్నపిల్ల యాన్యువల్ డేలో పాడుతుంది అని ఫోన్ చేసినప్పుడు అచీవ్డ్ నీ వచ్చింది. బికాస్ దే డిడ్ంట్ టెల్ ఎనీథింగ్ కాంట్రవర్సీగా అది చెప్పకుండా ఆ సాంగ్ బాగుంది. గర్ల్స్ లేడీస్కి చాలా నచ్చింది అది. థ్యాంక్ఫుల్ టు ఆడియన్స్. ఓకే, సో అంటే ద ప్రాసెస్ ఆఫ్ మ్యూజిక్ కంపోజిషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ తపస్సు చేస్తున్నట్టు ఒక మూవీ గురించి.
అది ఐదర్ క్యారెక్టరైజేషన్స్, ఎలివేషన్స్ అయి ఉండొచ్చు, లేదంటే ఒక సీన్ ఎక్స్ప్లోరేషన్ అవ్వచ్చు, ఏదైనా ఎమోషనల్ ఆ టర్మాయిల్ని కొంచెం ఇంకా ప్రాపర్గా ఎలివేట్ చేస్తున్నట్టు కావచ్చు. సో ఒక డైరెక్టర్ కానీ, లేదంటే ఒక లిరిసిస్ట్ కానీ, లేదంటే హూ ఆర్ ద టెక్నీషియన్ ఎక్స్ప్లెయినింగ్ యూ ద సిచ్యువేషన్, అంటే ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఎంత క్లారిటీగా ఉండాలి మీకు, అండ్ ఒక స్టోరీ డెప్త్ అనేది ఎంతవరకు అర్థం అవ్వాలి ఒక మ్యూజిక్ డైరెక్టర్. యాక్చువల్లీ దే ఆర్ డూయింగ్ వీఆర్ musically any creator in cinema, or we are writing histories, we are not doing movies. ఇప్పుడు ఒక మూవీ 1000 years తర్వాత కూడా మనం అందాల రాక్షస్ సాంగ్ వినొచ్చు. ఇప్పుడు డిజిటలైజ్ అయింది కాబట్టి మన 100 years తర్వాత కూడా అర్జున్ రెడ్డి సాంగ్స్ వినొచ్చు. మనకి ఆ సాంగ్ గుర్తు రావాలి, ఇప్పుడు ఓ మూవీయే గుర్తు రావాలి ఒక పాట విన్నప్పుడు. సో వీఆర్ రైటింగ్ హిస్టరీస్ మోర్ దెన్ డూయింగ్ ఎంజాయ్మెంట్ కోసం చేయడం. అదిలో నేను స్ట్రాంగ్గా ఉన్నా. నేనే లేనప్పుడు ఇప్పుడు స్టిల్ లాంగ్ లాస్టింగ్ సాంగ్స్ అని చెప్తారు కదా, we didn't miss our SPB sir, still he is here. ఒక పాట పెడితే ఉంటారు అక్కడ. సో వీఆర్ రైటింగ్ హిస్టరీస్. అలా చేసినప్పుడు సెన్స్ పట్టుకోవడానికి వాళ్ళు ఇప్పుడు ఉన్న స్టోరీస్ చెప్తారు. వాళ్ళకి ఉన్న ఎక్స్పెక్టేషన్ ఏంటంటే దిస్ విల్ గో లాంగ్, అందరూ పాడాలి, వినాలి, సోల్ని కనెక్ట్ చేయాలి, అది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నాకు కొన్ని డీటెయిల్స్ ఉంటుంది, ఎందుకంటే ఈ మూవీలో క్యారెక్టర్స్ ఎలా ఉండారు అని నేను చెప్తారు. వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్. డైరెక్టర్ని తప్పు చెప్పేయకూడదు, ఎందుకంటే దే ఆర్ గ్రైండింగ్ దర్ ఓన్ సీన్స్ అండ్ దే ఆర్ పోసింగ్, మనకి ఇస్తున్నారు, సిచ్యువేషన్స్ ఇస్తున్నారు. సో మనం ఇది ఎలా చేద్దామన్నప్పుడు నాకు పర్సనల్గా మ్యూజిక్ తెలియదు. మ్యూజిక్ తెలియకుండా నేను ఇండస్ట్రీకి వచ్చా, ఇప్పుడు కూడా తెలియదు, బట్ నేర్చుకుంటున్నా. స్టిల్ ఐఎమ్ లెర్నింగ్. అలా ఉన్నప్పుడు ఫిజిక్స్లో మ్యాథ్స్లో డిరైవ్ చేయాలి, ఫిజిక్స్లో ఆన్సర్ ఉంటుంది, మనం డిరైవ్ చేయాలి. మనకి అన్ని ఫార్ములాస్ ఫినిష్ రిజల్ట్ తీసుకుని రావాలి మ్యాథ్స్లో. బట్ ఫిజిక్స్లో అలా కాదు, రిజల్ట్ ముందే ఉంటుంది. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ దిస్, ఎలా ఇది వచ్చింది చూపి అని ఉంటుంది. సో నేను నేర్చుకున్నది ఆ స్టైల్లో. నాకు మ్యూజిక్ తెలియదు కాబట్టి హౌ దిస్ బిగ్ పీపుల్, కిరవాణి గారు, మణిశర్మ గారు ఎలా చేస్తున్నారు, ఇలాంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు ఎలా చేస్తారని చూసినప్పుడు రివర్స్ ఆర్డర్లో నేను చూస్తా. ఒక సాంగ్ పెట్టుకుని దాంట్లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, ఏది అని ఇలాగే నేర్చుకున్నా. నేను నోట్లో పెట్టి రాసుకుంటా. నాకు టీచర్స్ లేవు. యూట్యూబ్లో ఇక్కడ ఎవరైనా ఈ సాంగ్లో ఏం రాగా అని ఫోన్ చేస్తే ఇది వచ్చి ధర్మావతి లేకపోతే హంసధ్వని అని చెప్తారు. ఆ హంసధ్వనిని ఒక more than 1 month I'll learn. Listen. అది మన బ్రీత్లో కూడా హంసధ్వని రావాలి. సో అలా చేసినప్పుడు ఐ కాంట్ రెప్లికా మై వాయిస్లో. ఐఎమ్ నాట్ అ ట్రైన్డ్ సింగర్ ఆర్ వాట్ ఎవర్. సో మ్యూజిక్లో ఎలా రిఫ్లెక్ట్ అవ్వాలి, ఈ ఎమోషన్ ఇది మూవీకి హిట్ అవుతుందా, ఇలా ఈ సాంగ్కి సెట్ అవుతుందా, లేకపోతే ఈ సాంగ్ పక్కనే ఉంది కాపీ లాగా ఉందా, అందరూ చెప్తారు కదా ఇప్పుడు ఇది అది అలాగా ఉంది, ఇది అలాగా ఉంది. ఫస్ట్ నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక కార్ డ్రైవర్ గారు చెప్పారు, సార్ సేమ్ మ్యూజిక్ ఇవ్వండి సార్, సేమ్ మ్యూజిక్ ఇవ్వకండి సార్ అని చెప్పారు. వాట్ ఈస్ టెలింగ్ ఇన్ బ్రోకన్ హిందీ అండ్ ఉర్దూ అండ్ తెలుగు, అండ్ హీస్ టెలింగ్ ఒకేలాగా మ్యూజిక్ కొట్టకండి సార్ అన్నట్టు ఏదో చెప్పారు. సార్ నేను ఇంకా స్టార్టే అవ్వలేదు సార్, ముందే ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అన్నాను. ఇది పెద్ద, ఎందుకంటే వాళ్ళకి దే ఆర్ వెయిటింగ్, దే ఆర్ స్టార్టింగ్, నన్ను నమ్ముతున్నారు ఏదో చిన్నపిల్ల ఏదో చేస్తుంది అన్న. అప్పుడు ఒక సాంగ్ లాగా ఇంకో సాంగ్ రిప్లిక్ అవ్వకూడదు. మనం నేర్చుకున్న సాంగ్స్ ఉంటుంది కదా, ఇప్పుడు మణిశర్మ గారు, రెహమాన్ సార్ గారు, ఇళయరాజా గారు, ఒక సాంగ్ నేర్చుకోవాలి కానీ అలా చేయకూడదు. అలా చేస్తే మనకి వాళ్ళే ఉంటారు కదా, మనం ఎందుకు. సో మనం దాంట్లో నుంచి డిఫర్ అవ్వాలి అన్నప్పుడు చాలా యంగ్స్టర్స్ కష్టపడి ఇండస్ట్రీకి రాకుండా ఇంకా మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నారు. మనకి ఎవరో ఇస్తున్నారు మంచి ఆపర్చునిటీ, దీనికి ఎంత వర్క్ చేయాలో, ఎంత డీప్కి వెళ్ళాలో అంత డీప్ చేస్తా. అది చేసిన తర్వాత ఐ విల్ గెట్ ఆన్ హై, దెన్ ఐ విల్ షో. టక్కని రిజెక్ట్ అవుతుంది. Because too much of overthinking and deep thinking లో we lost ourselves, or వాళ్ళకి ఎనీథింగ్ న్యూ అర్థమవుదు.
ఫస్ట్. దట్స్ ఆబ్వియస్. అవును. రిసెంబ్లెన్స్ ఇది ఎక్కడో విన్నట్టు ఉంది కానీ బాగుంది అన్నట్టు తీసుకోవడం ఉన్నారు. ఫ్రెష్ తీసుకోవడం ఉన్నారు. ఈ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్‌కి ఆర్గ్యుమెంట్స్ జరుగుతది. మళ్ళీ డైరెక్టర్‌తో సార్ ఇలా సార్, అలా సార్, ఇలా సార్, అలా సార్. మోర్ దాన్ దట్ పర్సనలీ ఈవెన్ ద డైరెక్టర్స్ ఆల్సో చాలా స్పేస్ ఇస్తారు. కానీ వాళ్ళకి ఫస్ట్ మూవీ కదా. నేను ఫార్చునేట్లీ ఆర్ అన్‌ఫార్చునేట్లీ ఎవ్రీ డైరెక్టర్స్ ఆర్ న్యూ కొత్త డైరెక్టర్స్. డైరెక్టర్ సో వాళ్ళకి ఇలా పోతది. కానీ ఒక ప్లేస్‌లో సాంగ్ హిట్ అవుతుంది కదా, సాంగ్ బాగుంది కదా అని కొన్ని మెంబర్స్ చెప్తారు. ఐ డోంట్ నో ఏ బేసిస్‌లో వాళ్ళు వర్క్ చేస్తున్నారో నాకు తెలవదు. కానీ నాకు హై ఇచ్చిన సాంగ్ మాత్రమే నేను చూపిస్తున్నా. తర్వాత రిజెక్ట్ చేసిన తర్వాత ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారని చెప్పితే ఈజీ. ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ ఉంది. చెప్పలేకపోతే కష్టం. మళ్ళీ బ్లూ ఫిష్‌ని ఒక ఓషన్‌లో వెళ్ళి ఒక బ్లూ కలర్ తీసుకుని వచ్చినట్టు వచ్చి చూసిన తర్వాత సార్ ఇది బ్లూ కాదు, ఇది రామర్ బ్లూ, ఇంకో బ్లూ అని చెప్తారు. సో అది ఒక ఫన్ పార్ట్ యాక్చువల్లీ. అది ఇన్సైడ్ అది వద్దు. బట్ పాయింట్ ఈస్ ఎనీవే ఆల్ ద పీపుల్ ఆర్ ఫైటింగ్ ఫర్ ద రిజల్ట్. ఐ నీడ్ టు రెస్పెక్ట్ దట్. ఓకే 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 అన్నట్టు వస్తుంది. నేను దాంట్లో ఆ క్వాలిటీ మనం ఇంటెన్షన్ ఉంది కదా ఈ ఇండస్ట్రీకి వచ్చినది ఆపర్చునిటీ, దానికి తగ్గినట్టు రేపు ఈ పాట బాగలేదని చెప్పిన వాళ్ళు కూడా ఫ్యూచర్లో ఒక 10 years తర్వాత ఏదో ఒక మీమ్లో ఎక్కడో చూసిన తర్వాత సార్ ఎంత బాగా వచ్చేసారు సార్ మారుతుంది. అండర్ రేటెడ్ సాంగ్స్ అలా మారుతుంది. సో క్వాలిటీ హానెస్ట్గా అది చెయ్యాలి. చేస్తే హానెస్ట్గా చెయ్యాలి. చేయలేకపోతే మనం మ్యూజిక్ డైరెక్టరే కాదు. ఓకే. లేదు ఆ విషయంలో మాత్రం అంటే స్పెసిఫిక్గా ఈ డిఫరెంట్ ట్యూన్స్ ఇవ్వడంలో కానీ లేదంటే ఆల్రెడీ విన్నామే అన్న ఫీలింగ్ కలిగించకుండా ఉండడంలో మాత్రం యూ అండ్ జిబ్రాన్ షుడ్ బి అప్రిషియేటెడ్. ఎందుకంటే లైక్ అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ రిమైనింగ్ పీపుల్ ఆర్ డూయింగ్ ద సేమ్ టైప్ ఆఫ్ ట్యూన్స్. కాకపోతే ఏంటంటే మీరు కానీ జిబ్రాన్ కానీ అంటే సారీ ఫర్ టేకింగ్ అదర్ మ్యూజిక్ డైరెక్టర్, బట్ ద థింగ్ ఈజ్ అంటే మీ ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ మాత్రం ఒక ట్యూన్ ఇచ్చారంటే అది ఫ్రెష్గా ఉంది కదా. లైక్ ఐ నెవర్ హర్డ్ ఆఫ్ సాంగ్స్. స్పెసిఫిక్గా జిబ్రాన్ ఏంటంటే రన్ రాజా రన్ సాంగ్స్, అందులో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ దగ్గర నుంచి ఎక్కడ కూడా అది అంటే ఎక్కడ రిలేటబుల్గా ఉండదు. అంటే సంథింగ్ ఎక్కడో విన్నామన్నట్టు ఎక్కడ కూడా ఆ థాట్ ప్రాసెస్ రాదు. సేమ్ అలాగే ఇప్పుడు మీరు ఇచ్చిన జాతిరత్నాలు కానీ లేదంటే మీరు చేసిన ఎనీ వర్క్ ఎనీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తీసుకోండి, రాధా సినిమా కానీ ఏదైనా, ఇది ఆల్రెడీ ఎక్కడన్నా విన్నామా లేదంటే ఎక్కడో వినబడింది అన్న థాట్ అయితే రాదనమాట. సో కైండ్ ఆఫ్ ఫ్రెష్ ట్యూన్స్ కంప్లీట్గా ఒక ఫ్రెష్నెస్ సినిమాకి ఆ ప్రాజెక్ట్కి లేదంటే ఆ స్పెసిఫిక్ సీక్వెన్స్కి తీసుకురావడంలో మాత్రం ఈ 2 people వర్ సక్సెస్ఫుల్. సో ఆ విషయంలో మాత్రం యూ పీపుల్ షుడ్ బి అలా చెప్పకండి. ఐ వోంట్ లెట్ డౌన్ మై మ్యూజిక్ డైరెక్టర్స్ పీపుల్. నో ఐ యామ్ నాట్ సేయింగ్ దట్ అదర్స్ ఆర్ నాట్ డూయింగ్ ఇట్. వాళ్ళు కూడా చేస్తున్నారు. థింగ్ ఏంటంటే దట్ కైండ్ ఆఫ్ ఫ్రెష్నెస్ యూ పీపుల్ గాట్. మై ఒపీనియన్ చెప్తా, హంబుల్ ఒపీనియన్. ఆల్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ they are not ready to do the same music. Obviously, literally they were forced by the directors. They are gurus. My gurus అని చెప్తున్నా. ఎవ్రీ మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఒక సాంగ్ లాగా ఇవ్వాలని లేదు, చెయ్యరు, నిజంగా చెయ్యరు. ఏదో ప్రెషర్, సోషల్ ప్రెషర్ ఆర్ సమ్ కమర్షియల్ ఆస్పెక్ట్స్ అన్నీ ఉంటుంది. అది మన ఆ ప్లేస్కి వెళ్ళక. జిబ్రాన్ పాయింట్ ఆఫ్ వ్యూ, జిబ్రాన్ నా ఫ్రెండే. అందరూ ఇప్పుడు ఎనీ యంగ్స్టర్స్, నేను అన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ చూస్తున్నా. ఏదో చిన్న సాంగ్ ఒక now say for example Vijay Belgani, now he is doing good. Anirudh sir, he is rock star like anything suddenly. So everybody is having their own teaspoon of flavor. అది బయట కొన్ని మూవీస్లో తెలుస్తుంది, కొన్ని మూవీస్లో తెలవట్లేదు బికాస్ ఆఫ్ సో మెనీ రీజన్స్. ఒక మూవీ వేరే రీజన్ కావు ఫ్లాప్ ఉండొచ్చు, ఆ మూవీలో ఉన్న మ్యూజిక్ బ్యాడ్ అని కాదు కదా. సో ఎవ్రీబడి ఈస్ జెన్యూన్లీ వర్కింగ్. ఐఎమ్ ఎక్స్పీరియన్స్. చూసిన వాళ్ళకి అలా ఉండొచ్చు కానీ వీఆర్ ఎక్స్పీరియన్స్ స్టిల్. ఒక చాలా సాంగ్స్ మూవీ ఫ్లాప్, మూవీ లేదు అని ఫ్లాప్ అండ్ హిట్ ఆల్ ది కమర్షియల్ టర్మ్స్. వీఆర్ డూయింగ్ ఓన్లీ ద ఎంటర్టైన్మెంట్ పార్ట్. ఆర్ట్ ఫామ్ చూస్తున్నాం. ఇది ఒక కమర్షియల్ సాంగ్ అనుకోండి, సే ఫర్ కామెడీ సాంగ్ అనుకోండి, ఆ కామెడీ సాంగ్లో ఎలా హ్యాండిల్ చేశారు అని చూస్తే, మ్యూజిషియన్స్గా చూస్తే ఆ జెన్యూనిటీ కనిపిస్తుంది. ఓవరాల్ మూవీలో ఈ సాంగ్ పనికి రాలేదు, ఈ సాంగ్ వర్కౌట్ అవ్వలేదు, అది జనరల్ ఒపీనియన్. బట్ నాది మీది స్పెషల్ అవుతుందండి. పీపుల్ ఆర్ సో కైండ్ టు టేక్ యాజ్ అ ఫ్రెష్ సాంగ్. వీఆర్ ఆల్సో డూయింగ్ అవర్ బెస్ట్.
ఒక్కొక్క ఆడియన్స్ ఆర్ నాట్ అంత తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళే ఓనర్స్, వీఆర్ సర్వెంట్స్. దే విల్ సెలెక్ట్, ఓకే ఈ సాంగ్ బాగుందిరా బాబు, ఈ సాంగ్ బాగుంది. సో లక్కీలీ జిబ్రాన్ అండ్ మీ ఆర్ సౌండింగ్ లైక్ దట్. దానికి అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్ తక్కువ కాదు. ఎవ్రీబడి తక్కువ చేయలేదు. ఎవ్రీబడి ఈజ్ సీరియస్ అబౌట్ దేర్ ఓన్ బిజినెస్. నేను ఎవరిని అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, నేను ఇప్పుడు కూడా ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ దీస్ పీపుల్ ఆర్ గివింగ్ ఎనీ సిమిలర్ ట్యూన్స్ ఆర్ సంథింగ్, బట్ మీరు ఆ సౌండింగే డిఫరెంట్గా ఉంటుంది మీరు కానీ జిబ్రాన్ కానీ. సో దట్స్ వాట్ ఐ మెంట్. ఎందుకంటే జాతిరత్నాలు చూస్తున్నప్పుడు స్పెసిఫిక్గా పాన్ ఇండియన్ సాంగ్ ఏదైతే ఉందో ఆల్ లాంగ్వేజ్ వస్తున్నాయి కదా, తెలుగు, తమిళ, 5 minutes లో జరిగింది. అదే అవన్నీ వచ్చినప్పుడు అంటే ఆ పాట ఇలా ఒక ట్యూన్ ఇవ్వచ్చా ఇన్ లాంగ్వేజెస్ లో? లేదు, ప్రమోషన్ కోసం, అది స్వీట్ మెమరీ. అది ప్రమోషన్ కోసం వి వర్ సిట్టింగ్ దేర్. అది ఒక ఫోటో కూడా ఉంది ఇంటర్నెట్లో. అందరూ జాతిరత్నాలు టీ షర్ట్స్ పెట్టుకొని వీఆర్ జస్ట్ డూయింగ్ ప్రమోషనల్ థింగ్ అండ్ ఆల్ ఫన్ చేస్తున్నప్పుడు ఆ సింగర్ లోపల, నాకు తెలిసిన పూర్ణిమ అని ఒక సింగర్ అమ్మాయి లోపల ఉన్నారు, వాళ్ళకి టీ షర్ట్ ఇచ్చి అండ్ టేకింగ్ సమ్ ఫుటేజెస్. అప్పుడు మూవీ ఫినిష్ అయింది. అప్పుడు ఎండ్ డిటిఎస్ మిక్సింగ్ జరిగిన టైంలో సడన్గా దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా సాంగ్ చేద్దామని ఒక ఐడియా వచ్చింది. ఎలా అంటేనే కీర్తి సురేష్ గారు ప్రేమ చేసి వచ్చినట్టు ఒక ఫ్రేమ్ ఉంది. షీఈస్ అ బిగ్ యాక్ట్రెస్ అండ్ దాంట్లో ఒక ఈజీ ఫ్లూట్ మ్యూజిక్ లాగా చేసేద్దాం అన్నప్పుడు ఫ్లూట్లో స్టార్ట్ చేద్దాము. అప్పుడు బిజిల్గా మారింది అది. తర్వాత ఫీమేల్ వాయిస్ పెడదాం అన్నప్పుడు స్లోలీ ఒకరొకరు ఒక లైన్ చెప్పారు. నేను పెట్టిన ట్యూన్కి అనుదీప్ గారు ఒక లైన్ చెప్పారు, నేను తమిళ్లో ఒకటి చెప్పా, ఇంకొకరు ఏదో ట్రై చేయను, అది అలాగే పెడదామని ఒక ఐడియా వచ్చింది. ఓకే, లక్కీలీ అనిరుద్ధ్ గారు అలాగే పెట్టండి, దీంట్లో కన్నడ మిస్సింగ్, సారీ ఫర్ ద కన్నడ ఆడియన్స్. సో అందుకే ఆల్మోస్ట్ని పెట్టాము, ఆల్మోస్ట్ సాంగ్ అని పెట్టాము. ఎందుకు ఆ టైంలో లాస్ట్ మినిట్లో చేసింది కాబట్టి ఆ లిరిక్స్ ఇంకా కన్నడ లిరిక్స్ రావడానికి అదే, ఎందుకంటే రీల్ వెళ్ళినప్పుడు చేసినది. ఓకే, లాస్ట్ మినిట్లో చేసినది అది బ్యాక్గ్రౌండ్ స్కోర్. అది సాంగ్గా మారినప్పుడు అనుదీప్ గేవ్ ఏ బిగ్ ఐడియా. సడన్లీ ఒకరికి ఫోన్ చేసి అసిస్టెంట్ డైరెక్టర్స్, ఆల్ ద అసిస్టెంట్ డైరెక్టర్స్ హెల్ప్. సో అది గొప్పతనం, అది అనుదీప్ గొప్పతనం. లాస్ట్ మినిట్లో హీఈస్ అక్సెప్టింగ్ ద ఐడియాలజీ. ఇప్పుడు మనకి ఒక ఐడియా వస్తుంది, నేను ఎందుకు ఒప్పుకోవాలి అని ఈగోకి వెళ్ళకుండా చెయ్యి, మనం చేద్దాం, మన అన్ని రిజల్ట్ కోసమే. నాగేశ్వన్ గారు సపోర్ట్ చేశారు. అతనికి ఇలాంటి ఒక సాంగ్ ఉంది అని పంపించి ఇది చేస్తే ఓకే అన్న సూపర్ అప్పా అని ఎంకరేజ్. కొత్తతనం ఎంకరేజ్మెంట్లో వస్తుంది, అక్సెప్టెన్స్లో వస్తుంది, వితౌట్ ఈగోలో వస్తుంది. సో ఇవన్నీ జరిగింది అంటే మంచి సాంగ్స్ వస్తుంది. చిట్టి, అందుకే చిట్టి సాంగ్ హిట్ అవడానికి కారణమే అదే. చిట్టి లాగా సాంగ్ తన్న సింపుల్ సాంగ్ ఎందుకు అన్నట్టు, ఓకే సంగారెడ్డి ఇది ఆ ఊరు, ఈ క్యారెక్టర్ అన్నీ సెట్ అయినప్పుడు నాగేశ్వన్ పార్ట్ ఇస్ బిగ్గర్ ఇన్ దట్ చిట్టి సాంగ్. ఫస్ట్ కొంచెం టెంపో స్లోగా ఉంది, కొంచెం ఫాస్ట్ చేయండి అని చిన్న ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఇన్పుట్స్ ఇచ్చారు. తర్వాత బికాస్ ఆఫ్ నాగేశ్వన్ అండ్ నేను ఇలాంటి ఒక సాంగ్ చేశాను, అది అక్సెప్ట్ చేసి ఇది రామిరియల గారు పాడాలి అని ఒక ఐడియాలజీ ఉంది కదా, ఇది ఒక పెద్ద ప్రాసెస్ అయింది. డాండియా సౌండ్లో హౌ ద డాండియా కేమ్, ఇది బ్యాక్ స్టోరీ చాలా ఉన్నాయి. అదికి చిట్టి సాంగ్ని అక్సెప్ట్ చేసి దానికి రామ్జోగి గారు లిరిసిస్ట్, ఆల్ ద లిరిసిస్ట్, ఎవ్రీ లిరిసిస్ట్ తన బిడ్డలాగా చూసుకుంటున్నారు. నా సాంగ్ వచ్చిందిరా బాబు, ఏదో రాసాం వెళ్ళలేదు, ప్రతి వర్డ్స్లో ప్రతి ఫ్రేమ్లో వాళ్ళు ఇది కూడా ఉంది. ఎవ్రీథింగ్ కేమ్స్ యాజ్ అ టీమ్. చిట్టి సాంగ్ లో ప్రాపర్ హైదరాబాదీ థీమ్ ఉంటుంది. అదే ఆ బిర్యానీలో నింబు బిర్యానీలో నింబు చెక్క అంటారు. ఇవన్నీ అదే అంటే చాలా టపోరీ లాంగ్వేజ్, ప్రాపర్ టపోరీ, టోటలీ హిస్ హ్యాండ్. లేదు ఆ విషయంలో మాత్రం రామజోగ శాస్త్రి గారు షుడ్ బి అప్రిషియేటెడ్. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ పక్కన అనుదీప్ గారు, రామజోగి గారు ఓకే అలా పోయింది, అలా టక్ 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 అని పోయింది. అది అర్థం చేసుకొని అలా డెలివరీ. హీ కెన్ గివ్ పద్యం, హీ కెన్ గివ్ దిస్ కైండ్ ఆఫ్ సాంగ్. సో ఆల్ ద లిరిసిస్ట్, చంద్రబోస్ గారు, కొత్త వాళ్ళు, రాకేంద్ర మౌళి రోట్ అందాల రాక్షసి. రాకేంద్ర మౌళి ఇట్స్ యంగ్ లిరిసిస్ట్, యంగెస్ట్ బాయ్. ఆ టైంలో మనసుపల్లికి అతను ఒక పాట పాడారు, మనసుపల్లికి అతనే పాడారు, లిరిసిస్టే పాడారు.
అనంత్ శ్రీరామ్ గారు ఈజ్ అ గుడ్ సింగర్. సో నా ఒక్కరొక్కరు పాయింట్ అవుట్ చేయండి. కొత్త పీపుల్ చాలా పీపుల్ ఉన్నారు. యంగ్స్టర్ అయినా సరే, పెద్దవాళ్ళు అయినా సరే, దే ఆర్ వెరీ రెడీ టు ద కమిట్మెంట్ ఉంది కదా! దే ఆర్ వెరీ, వెరీ రెడీ. అది చూసి నేను ఇన్‌స్పైర్ అవుతున్నా అంతే. సో, వీళ్ళు నాకు తెలుసు ఇది కంపోజ్ చేసినప్పుడు వీళ్ళు ఎంత రాస్తారు. కాంపిటీషన్ మాకు ఇంకా బాగా ఉండాలి ట్యూను. ఎలాగైనా వాళ్ళు బాగానే రాస్తారు. నేనే కొంచెం చూసి, చూసి చేయాలని ఆ భయం ఉంది, ఎక్సైట్‌మెంట్ ఉంది. అనదర్ థింగ్ ఫిజిక్స్ ఉంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అని మొత్తం ఉంది. ఓకే. అలాగే వస్తుంది. ప్రతి సాంగ్ క్వాలిటీ డిఫాల్ట్. మనం చచ్చిపోయినా కూడా ఆ పాట వినాలి. ఆర్ట్ ఈజ్ ఫరెవర్ కదా! అదే. ఇప్పుడు నేను నాకేదైనా అయినా కూడా అందాల రాక్షసి ఏం పాటరా అన్నట్టు పాట పోతే ఫస్ట్ గుర్తొస్తది. అవును. నేను చేసిన వర్క్ నాకు లైఫ్ లైన్ ఆఫ్టర్ లైఫ్ కూడా ఉంటది. సో, ఐఎమ్ కేరింగ్ అబౌట్ థాట్. అండ్ ఇచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళు, ఆడియన్స్, ఓనర్స్. సో, కరెక్ట్‌గా ఇవ్వాలి. వాళ్ళు మనల్ని అప్రిషియేట్ చేయాలి. వాళ్ళ పాట విన్నప్పుడు మన సాంగ్ రా అన్నట్టు. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమ చేసుకున్నారు. పిల్లా సాంగ్ విన్నప్పుడు అతను పాడాలి, రింగ్ టోన్‌గా పెట్టుకోవాలి, దాంతో ట్రావెల్ అవ్వాలి. అందరి మ్యూజిక్ డైరెక్టర్ సక్సెస్ అక్కడే ఉంది. మోర్ దెన్ ఎనీథింగ్ అన్నీ దేనికి చేస్తున్నాము? ఈ సోల్ సాటిస్ఫాక్షన్స్ ఇస్తున్నాము. సెల్ఫిష్‌గా లేదు. ఆడియన్స్ కోసం చేస్తున్నాము. ఆడియన్స్ క్లాప్ కొట్టలేకపోతే, రిసీవ్ లేకపోతే, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ లేకపోతే మనం ఎక్కడో తప్పు చేసినట్టు. సో, ఐ వాంట్ టు టచ్ దట్ ఏరియా నా క్యాలిబర్‌కి ట్రై చేస్తున్నా అంతే. స్టిల్ ఐఎమ్ ట్రైయింగ్. ఓకే. సో, హౌ ఈస్ నైన్త్ సెన్స్ డూయింగ్? నైన్ సెన్స్ ఇస్ గోయింగ్. It's very, very, very good. Nine Sense has now it's become a mixing and mastering studio. Oh. And media things are going to happen. So Nine Sense లో చాలా సర్ప్రైజెస్ ఆన్ ది వే ఇన్ నెక్స్ట్ ఇయర్స్. ఓకే. ఎందుకంటే రెహమాన్‌తో లాంచ్ చేయించారు. దాని తర్వాత మళ్ళీ కొంచెం అవునవును. నైన్ సెన్స్ ఇస్ మై కంపెనీ. సో నైన్ సెన్స్ అంటే ఏంటి అని తెలియకుండా నైన్ సెన్స్ ఇస్ మై కంపెనీ. ఇట్ స్టార్టెడ్ నౌ ఐఎమ్ డూయింగ్ మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ దేర్ అండ్ సో మెనీ సౌండ్ వర్క్స్ ఆర్ దేర్. దీనికి నైన్ సెన్స్ బ్యాకింగ్లో ముజిబ్ స్టూడియో అని ఒకటి ఉంది. సో ఇట్ ఈస్ ఇన్ చెన్నై. ముజిబ్ గారు ఒకరు ఉన్నారు. నాకు ఈజ్ లైక్ ద్రోణాచార్య లాగా. ఈజ్ లైక్ డే 1 నుంచి ఇప్పటి వరకు నాకు ఈజ్ ద మాస్టర్ మైండ్ ఆఫ్ మై ఇది. నాకు ఆల్ మై సౌండ్స్ గుడ్ అంటే ఆల్ క్రెడిట్ గోస్ టు రెహమాన్ సార్. వితౌట్ రెహమాన్ సార్ రదన్ ఈస్ నాట్ దేర్. పర్సనలీ నౌ ఐఎమ్ ఓన్లీ ఒక పాట ఏ హసీవాదియా ఆ సాంగ్ నా పాట నేను వినలేకపోతే నేను మ్యూజిక్ డైరెక్టరే కాదు. ఆ పాట విని చిన్ని ఆశ కూడా నేను తర్వాతనే విన్నా. ఫస్ట్ విన్న పాట ఏ హసీవాదియా. తెలుగు వర్షన్, తమిళ్ వర్షన్ అన్నీ విని ఏమిది సౌండ్, దీనికి ఏం చేయాలి, సౌండ్ ఇంజనీర్ చదివి తర్వాత ఇంజనీర్గా ఉండి ఏం చేయాలి, చాలా డైవర్షన్ వర్క్, డిటిఎస్ అన్నీ చేసిన తర్వాత మనం ఎక్కడ ఉన్నామో రెహమాన్ సారే గైడ్ చేసినట్టు వై యూఆర్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్, డూ మ్యూజిక్ అన్నట్టు. సో మ్యూజిక్లో మళ్ళీ గురుగారు మెయింటైన్. ఇప్పుడు స్టిల్ ఇఫ్ ఇట్ ఈస్ గురు భక్తిలో చెప్తున్నా, రెహమాన్ సార్ లేకపోతే రదన్ లేవు. రెహమాన్ సార్ ఇలాంటి చాలా ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ని, చాలా మ్యూజిక్ డైరెక్టర్స్ని ఇలా వచ్చినారు. రెహమాన్ సార్ వాళ్ళు చెప్పినప్పుడు రాజా సార్ వాల్యూ ఏంటి తెలిసింది, అదర్ మ్యూజిక్ డైరెక్టర్ వాల్యూస్ ఏంటి తెలిసింది. మీరు ఏదైనా చెప్పుకోండి, రెహమాన్ సార్, రదన్ సార్, ఇది రెహమాన్ సార్, ఇళయరాజా సార్, కాంపిటీషన్స్, వీళ్ళు మాకు ప్రతి ఒక్కరు గురువే. రేపు ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ వస్తున్నారో అతను నా గురువే. అతను ఏదైనా వండర్ చేస్తే దాంట్లో నుంచి నేర్చుకోవాలి అంతే. లెసన్స్ లర్నింగ్, ఎంజాయింగ్ విత్ ద డీప్ ఓషన్ ఆఫ్ మ్యూజిక్, దట్స్ ఇట్. ఓకే. సో అంటే మీరు చెప్పారు వన్ ఆఫ్ యువర్ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ కొన్ని తెలుగు డబ్బింగ్ మూవీస్ కూడా వర్క్ చేశాను, లైక్ శివమణి, నాగార్జున గారి శివమణి మూవీకి వర్క్ చేశానని చెప్పి. యాజ్ అ సౌండ్ ఇంజనీర్ చిన్నపిల్ల అప్పుడు చాలా మూవీస్కి సౌండ్ ఇంజనీర్గా వర్క్ చేశా. సౌండ్ ఇంజనీర్ డిటిఎస్ సెక్షన్లో వచ్చి ప్రేమిస్తేవా ఇది భరత్ అండ్ సంధ్య ప్రేమిస్తే చాలా మోర్ దెన్ 700-600 మూవీస్ వర్క్ చేశా. సో యాజ్ అ కేబుల్ బాయ్ నుంచి, టీ బాయ్ నుంచి, అన్నీ స్టూడియో బాయ్ నుంచి అన్నీ చేశా. బికాస్ మిడిల్ క్లాస్ విల్ టీచ్ యూ, అండర్ మిడిల్ క్లాస్ విల్ టీచ్ యూ ఎవ్రీథింగ్. ఆల్ అవర్ డైరెక్టర్స్ ఆర్ సో సైండ్, దే కేమ్ అండర్ మిడిల్ క్లాస్. అది ఐఎమ్ నాట్ క్లాసిఫైయింగ్ ఎనీథింగ్,
ఒకరికి సినిమా మీద ఉన్న ప్రేమ, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న సర్కంఫరెన్స్, ఇట్ విల్ మేక్ యూ మోర్ షైన్. మీరు చార్కోల్ నుంచి డైమండ్గా మార్చడానికి True. ఇలాంటి సిచ్యువేషన్స్ యూ మేక్ యూ ఆల్ దోస్ థింగ్స్. ఈ కేబుల్ ఇలా ఇలా చెప్తాను, ఇలా చేయకూడదు, ఇలా చేయాలి అన్నది కూడా నేర్చుకోవాలి. సో కేబుల్ని చాలా మనం చెప్తాను కదా, ఇలా చేస్తాము, అలా చేయకూడదు, ఇలా చేయాలి, అది ఎవ్రీవేర్ యూ కెన్ లెర్న్ నో. సో ఇంజనీరింగ్ పార్ట్లో ఏది చెయ్యకూడదు అని నేర్చుకున్నా. ఇది ఈ టోన్స్ ఇస్తే నచ్చదు, ఈ టోన్స్ ఇస్తే ఇది అవుతుంది. రెహమాన్ సార్, యువన్ శంకర్ రాజా ఏమి ఇస్తున్నారు, అనిరుద్ధ్ గారు ఇలాంటివి విన్నప్పుడు ఈ టోన్స్ బాగుంది, ఈ ఫ్లూట్ టోన్ని ఇలా చేశారో, ఇలా రివర్బ్ చేశారో, టెక్నికల్ పార్ట్స్ చాలా ఉన్నాయి. ఇవన్నీ నేర్చుకోవడానికి మై సౌండ్ ఇంజనీరింగ్ పార్ట్ హెల్ప్ చేసింది. ఎన్ని ఇయర్స్ చేస్తారు అలాగా సౌండ్ ఇంజనీర్గా? ఇయర్స్గా టెక్నికలీ 7 years చేశాను. ఓకే. బట్ ఇదిలో చాలా చిన్న పిల్ల నుంచి పుట్టిన వచ్చి నాకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ రిలేషన్లో నా సైడ్లో ఎవరు లేరు. తెలిసిన వాళ్ళని ఆ పక్కన ఇంట్లో ఉన్న అత్తమ్మ అని చెప్తారు కదా, రిలేషన్ ఉండరు, తెలిసిన వాళ్ళని అత్తమ్మ పెద్దమ్మ అని చెప్పుకున్నాం కదా. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళినప్పుడు మనీ కోసం కిడ్స్ క్రౌడ్లో ఉంటారు కదా, అక్కడ కిడ్స్ తీసుకొని వెళ్ళిపోయారు ఒక చిన్న పిల్లల్లో. ఓకే. అప్పుడు క్రౌడ్ కిడ్స్లో నేను ఏదో కార్నర్లో పెట్టి ఒక షార్ట్ చేశారు. మూవీ రాలే, బయట రాలే, కానీ అది వాళ్ళు ఎలా అప్పుడు సాంగ్ షూటింగ్ అది మూవీ అది తమిళ్ ఏదో ఒక మూవీ, దాని కార్నర్లో పెట్టారు. వసంతి ఆనంది అని ఇద్దరు ఉన్నారు, ప్రభు మాస్టర్, ఇది వాళ్ళ కోసం వెళ్ళినప్పుడు ఇది సౌండ్ నాగరాల చూసినప్పుడు అది రోల్ అవుతుంది కదా, అది ఎగ్జైట్మెంట్. ఏంటి అది రోల్ అవుతుంది, పాట వస్తుంది అన్నట్టు, దీంట్లో ఎక్కడ ఉంది సాంగ్, ఆ మ్యాగ్నెటిక్ టేప్లో ఏముంది అన్నట్టు అలా పోయింది. ఇదిలా దీన్నే చుమ్మా కిడ్డిష్గా ఐ డోంట్ నో, బట్ ఆఫ్టర్ లిసనింగ్ రెహమాన్ సార్ సాంగ్ ఐ వాంట్ టు రీక్రియేట్. దెన్ ఐ పుట్ నోట్ పెట్టుకొని, ఇప్పుడు రోజా చిన్ని చిన్ని ఆశ అనుకోండి, చిన్ని చిన్ని ఆశ ఏదో ఒక ఫ్లూట్, ఫ్లూట్ని పెట్టుకుంటా, జింజక్ చక్, ఇదేదో ఇన్స్ట్రుమెంట్ నాకు పేరు తెలియదు. సో అప్పటికి ఏంటంటే మ్యాండలిన్ నేనే పెట్టుకుంటా, మ్యాండలిన్ 1, కీబోర్డ్ మ్యాండలిన్, అప్పుడు డ్రమ్స్, డిష్, ఆ డిష్ని పేరు తెలియదు, డిష్ని పెట్టుకుంటా, చచ్చా అని ఉంటుంది. దానికి క్లాప్స్కి రివర్బ్ పెట్టారు రెహమాన్ సార్, అదిలో క్లాప్ సౌండ్కి రివర్బ్ పెట్టి ఏ శివాది అలా వస్తుంది. ఆ రివర్బ్కి ఒక క్లాప్లో దెయ్యం సౌండ్, రివర్బ్ని దెయ్యం సౌండ్ అని పెట్టుకుంటా నేను. దెయ్యం సౌండ్ ఏంటంటే హాలోగా ఉంది కదా, సో డిఎం సౌండ్ ఇలాంటి ఒక బుక్లో పెట్టుకుంటా. మళ్ళీ అది పాట విన్నప్పుడు ఎవరిని అడుగుతా, సార్ ఇది ఏం ఇన్స్ట్రుమెంట్ అన్న, ఇది దిల్రుబా కాదు సారంగి అని చెప్తారు. దిల్రుబా అంటే ఏంటి, సారంగి అంటే ఏంటి, మళ్ళీ యూట్యూబ్ రెఫరెన్స్ ఏంటి, దిల్రుబా అంటే ఈ సౌండింగ్, ఇది సౌండింగ్, సో రివర్స్ వర్కింగ్. సో దిల్రుబా, ఈ పాటలో దిల్రుబా. మళ్ళీ రెహమాన్ సారు, కోటి గారు, రాజా సార్ గారు ఎక్కడ యూజ్ చేస్తున్నారు అని నేను వింటాను, వెయిట్ చేస్తాను. ఏదో ఒక పాట వస్తుంది, ఆ పాటలో ఈ పాటలో దిల్రుబా ఉంది కదా, సో దిల్రుబా సాంగ్స్ ఒక లిస్ట్, దిల్రుబా సాంగ్ లిస్ట్లో. దెన్ వెన్ ఐఎమ్ డూయింగ్ దీంట్లో సారంగి పెట్టాలో దిల్రుబా పెట్టాలో అని క్లారిఫికే వచ్చింది. దిస్ ఈస్ హౌ లైక్ నోట్స్ తీసుకుని ఓ దిల్రుబా ఇక్కడ ఓకే, హంసధ్వని ఇదిలో ఏడుపు వస్తుందా, అమ్మ ఫ్లేవర్ వస్తుందా, లేకపోతే ఇది ఒక చచ్చిపోయి దానికి వాయిస్తున్నారా, ఈ ఇన్స్ట్రుమెంట్ వాడదాం, ఈ రివర్బ్ వాడదాం, ఎమోషన్, ఈ హాలో, ఈ దెయ్యం, ఇంత బకెట్ అని చెప్తాము, ఇంత బకెట్ వాటర్ పెట్టినట్టు ఇంత బకెట్ రివర్బ్ చేద్దామని చిల్లర్గా ట్రై చేసినా కూడా, కానీ కంటెంట్ వచ్చి దాంట్లో నుంచి నాకు అలా నేర్చుకోండి కాబట్టి నాకు ఈజీ యాక్సెస్గా ఉంది. ఓకే. ఇప్పుడు ఏదైనా ఇంగ్లీష్ సాంగ్ చేస్తే అందులో 2 బకెట్ రివర్బ్, ఇదిలో 1 బకెట్ రివర్బ్, ఇదిలో డిలే, ఇంత ఇది డిస్టెన్స్, ఇది మణికొండ, ఇది ఇక్కడ శిల్పారామం, అంత దూరమే సౌండ్, ఇలాంటివి అలా నేర్చుకున్నా రివర్స్ ఇంజనీరింగ్. ఓకే. సో నువ్వు ప్యూర్లీ రివర్స్ ఇంజనీరింగ్. ఇప్పుడు ప్రతి రిలీజ్డ్ సాంగ్ అలాగే అసెస్ చేస్తారా? ఇప్పుడు అదర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు విన్నా కూడా నాకు అదే ఒక, ఎందుకంటే కార్లో విన్నప్పుడు బూమ్ బాస్టిక్గా వింటాము, హెడ్ ఫోన్స్లో విన్నప్పుడు కామ్గా వింటాము. సో బూమ్ బాస్టిక్ విన్నప్పుడు హౌ దే ఆర్ యూజింగ్ కిక్స్,
హౌ దే ఆర్ యూసింగ్ అదర్ సౌండ్స్. ఎలక్ట్రిక్ గిటార్ ఎలా ఇస్తున్నాం ఇప్పుడు. తెలిసనే సాంగ్, తెలిసనే ఇది నా 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 తరరరరరరరరరరరరర. ఇది ఒక వైలిన్ బో ఇన్స్ట్రుమెంట్ ప్యాటర్న్ అది. దాన్ని ఫస్ట్ పియానోలో స్టార్ట్ చేద్దాం. దీనికి ఏదో ఒక రెఫరెన్సు, ఏదో ఇంగ్లీష్. ఇప్పుడు వెనంటే ఉంటున్నాలో అన్న వైలిన్ వస్తుంది. ఈ వైలిన్ని ఇలా ఫాస్ట్గా వాడాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే అలాంటి ట్రిక్స్ అండ్ ట్రక్స్ ఫుల్ హోంవర్క్. ఎవ్రీథింగ్ ఈజ్ హోంవర్క్. మోర్ దాన్ మ్యూజిక్ ఇది అన్నీ నేర్చుకుని మ్యూజిక్ నేర్చుకునే ప్యారలల్గా నేర్చుకునే ఉన్నప్పుడు ఐ గాట్ ద ఐడియా. దెన్ నాకు మాస్టర్ అవుతా ఈ సాంగ్ ఇది అన్నట్టు. పహాడీ మూవీ, ఎవడే సుబ్రహ్మణ్యం మూవీలో పహాడీ సౌండ్, బికాస్ దే ఆర్ గోయింగ్ హిల్. సో ఐ వాంట్ పహాడీ సింగర్ మోహిత్ చౌహాన్. సో హీస్ బార్న్ అండ్ బ్రాట్ అండ్ పహాడీ. సో ఆ త్రో ఉండాలి. ఇదే పాడినప్పుడు హిల్ నుంచి పాడినంచి ఉండాలి, హై పిచ్ ఉండాలి ఆ పాట. దాంట్లో ఒక డివైన్ సోర్స్ శివుడు చూడడానికి వెళ్తున్నారు. అక్కడ వెళ్ళి ఎంటర్ అయ్యి ఆ స్నో మధ్యలో ఒక శివుడు ఉన్నారు అన్నప్పుడు దానికి మనకి ఆథెంటిక్ నార్త్ ఇండియన్ ఒక దేవుడు ఇన్స్ట్రుమెంట్ లాగా సితార్ రావాలి. ఇలాంటివి ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ సెకండ్స్ ఆఫ్ మై మ్యూజిక్ ఇస్ క్యాల్కులేటెడ్ అండ్ డిసైడెడ్. అది నోట్లో రాసి జరుగుతుంది. బట్ బయట ఇది నేను చెప్తా ఓవర్ యాక్షన్ రా అని చెప్తారు. వద్దు, మనకి అది తెలిస్తే చాలు. ఆడియన్స్ ఎంజాయ్ చేస్తే అది హ్యాపీ. సబ్ కాన్షియస్ లెవెల్లో వాళ్ళకి ఇది అవును కదా అన్నట్టు హిట్ అవుతుంది. ఓకే. సో ప్రతి సాంగ్లో ఇప్పుడు ఒక సితార్ వాడామా, మళ్ళీ ఇంకొక సాంగ్లో ఎలా వాడిపోతున్నాము అనేది టాస్క్. అది రివర్స్ ఇంజనీరింగ్ అనేది విల్ ఇట్ బి లైక్ అంటే ఈ అసెస్మెంట్ అంటారు కదా, ఇప్పుడు మీరు చెప్పిన రివర్స్ ఇంజనీరింగ్ అనేది. సో ఈ అసెస్మెంట్ అనేది లేదంటే రివర్స్ ఇంజనీరింగ్ అనేది విల్ యూ బి ఏబుల్ టు అప్లై ఇట్ ఫర్ ద సాంగ్స్ దట్ డిడ్ంట్ వర్క్ యాజ్ వెల్? నేను వర్క్ చేయకుండా సాంగ్ డిడ్ంట్ వర్క్ ఆ సాంగ్స్ అంతగా హిట్ అవ్వని సాంగ్స్ కూడా సేమ్ అదే ప్రాసెస్. ప్రతి సాంగ్లో ఎఫర్ట్స్ ఉంది. ఎఫర్ట్స్ ఆర్ ఫైన్. అంటే వన్స్ రిలీజ్ అయిన తర్వాత వీడియో అసెస్ దట్ ఓకే ఇది ఎందుకని అంటే అవునవును ఎవ్రీ సాంగ్ ఒకటే టైప్ ఆఫ్ ఎఫర్ట్స్ ఉంటాయి. అవును అవును కదా. అవును. సో ఒక సాంగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జాతిరత్నాలు సాంగ్స్ హిట్ అయినంతగా రాధా సాంగ్స్ కొన్ని వర్కౌట్ అవ్వలేదు. సో దాని అసెస్మెంట్ తర్వాత చూసుకుంటారా లైక్ ఓకే ఈ సాంగ్ లో ఇది కొంచెం లోపం ఉండి ఇది సరిగ్గా వెళ్ళలేదేమో అని అట్లా? ఎవ్రీ డే ఈవెన్ డైరెక్టర్స్ ఎవ్రీ వన్ పాట ఫినిష్ అయిన తర్వాత కూడా ఐడియాస్ వస్తాయి. విన్నప్పుడు ఇంకొక ఇది వండొచ్చు. బట్ వన్స్ నేను హైలో ఓకే చెప్పిదా రిలీజ్కి డైరెక్టర్కి పంపిస్తున్నా. అది తర్వాత ఓవర్ లిప్స్టిక్ ఓవర్ అండర్ లైన్ చేయకూడదు. ఓకే. ఎక్స్ట్రాలు చేయకూడదు, అంతే. ఎక్స్ట్రాలు చేయకూడదు. ఈ సాంగ్లో ఇది అది మనకి అన్నీ తెలుసు అన్నీ పెట్టచ్చు అలా చేయకూడదు. ఆ మూవీకి ఏం కావాలి, ఆ క్యారెక్టరైజేషన్ ఏంటి, ఆ సౌండింగ్కి. ఇప్పుడు అందాల ఇప్పుడు పిల్ల సాంగ్ విన్నప్పుడు మొదటి చినుకుని ఒక సాంగ్ ఉంది. అదిలో పిల్ల అని స్టార్ట్ అది కంపోజిషన్ వైజ్ మీరు అండర్స్టాండ్ చేస్తే పిల్ల దీనికి ఏం రిథం పట్టాలి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు అది ఎలా హ్యాండిల్ చేయాలి, మొదటి చినుకును కోరస్ వస్తుంది. దీనికి ముందు వేరే డమ్మీ లిరిక్స్ ఉంది, తమిళ్లో ఉంది, తెలుగులో ఉంది, అన్నీ చేసాము. అది విన్నప్పుడు ఓకే దీన్ని ఇలా సౌండ్ చేద్దాం, ఇక్కడి నుంచి బీజిఎం ఇలా చేద్దాం. దీంట్లో ఫ్లూట్ వస్తుంది. ఆ ఫ్లూట్ వచ్చి చాలా పీపుల్ నాకు చెప్పారు పిల్ల సాంగ్లలో ఫ్లూట్, ఆ పాటలో వెనకాల ఒక ఫ్లూట్ ఉంటుంది. ఆ ఫ్లూట్ ఈజ్ హై, ఫ్లూట్ చాలా బాగా యూజ్ చేశారు. అంటే నేను వెనకాల పెట్టా. అది సోల్ యాక్ట్ లాగా. ఇట్స్ అ డిస్టెన్స్ బిట్వీన్ మూన్ అండ్ దిస్ క్యారెక్టర్స్. అది మూవీలో చూస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఆ ఫ్లూట్ ఫ్రంట్లో పెట్టి ఫ్లూట్ ప్లేయర్ కూడా ఏంట్రా ఇంత కష్టపడి మాత్రం బ్యాక్లో పెడుతున్నారు అన్నట్టు లేదు. అది రీజన్స్ ఆర్ దేర్, డిస్టెన్స్ ఆర్. విన్నప్పుడు వాళ్ళకి వండర్. ఇప్పుడు ఎలివేషన్ అయింది కదా సౌండ్స్ చాలా. అందరూ ఇప్పుడు పాట వినపడలేదు కంప్లైంట్స్ వస్తుంది. ఎందుకంటే మ్యూజిక్ మాత్రం ఉంది, లిరిక్స్ వినపడలేదు. అది రాకూడదు అని ఫస్ట్ డే 1 నుంచి లిరిక్స్ వినపడాలి. లిరిక్స్ వింటే ద సాంగ్. మదర్ ఆఫ్ లిరిక్స్ ఇస్ దేర్. లిరిసిస్ట్ ఒకరు ప్రాణం పెట్టి రాస్తున్నారు, పాడుతున్నారు సింగర్స్. ఎలా సింగర్స్కి అన్నీ తెలుసు, అన్ని గమ్మకాలు పెట్టు అది పెట్టు ఇది చేయకుండా అండర్ టోన్ చేయడంలో మన బ్రిలియన్సీ ఉంది. ఆడియన్స్కి టూ మచ్ ఆఫ్ బర్డన్ ఇవ్వకుండా వాళ్ళని ఈజీగా వాళ్ళని అడ్రస్ చేయాలి. సింప్లిసిటీ ఈజ్ ద టఫెస్ట్ జాబ్, బట్ సింప్లిసిటీ ఈజ్ ద గ్రేటెస్ట్ జాబ్.
ఒక ఫ్లవర్ని మనం సింపుల్ ఫ్లవర్లో ప్రపోజ్ చేస్తాం అనుకోండి, దాంట్లో ఉన్న ఇది మీరు గోల్డెన్ ఫ్లవర్ తీసినా కూడా ఉండదు. ఒక అమ్మాయికి గోల్డెన్ ఫ్లవర్ ఇచ్చినా కూడా "చివే" అని చెప్పుద్ది. ఒక సింపుల్ రోజ్ ఫ్లవర్ ₹2 రోజ్ ఫ్లవర్లో యూ కెన్ గెట్ దట్ ఎగ్జైట్మెంట్. ఆ డిఫరెన్స్ని ఓవర్గా ఉంది, ఓవర్ చేస్తున్నాం. ఇక్కడ ఎమోషనల్లీ హీ ఈస్ అ సైకిక్ పర్సన్. ఇక్కడ కావాలంటే ఆ వాల్యూమ్ అప్, క్రంచ్ ఇవన్నీ. సింపుల్ డిఫరెన్స్ అంటే 'అందాల రాక్షసిలో' అకోస్టికల్ గిటార్‌లో ఒక హీరో ఉంటారు. ఎలక్ట్రిక్ గిటార్‌లో ఒకరు ఉంటారు. హి ఈస్ అ ఓకే. రగెడ్ గై, హి ఈస్ అ సాఫ్ట్ గై. హి ఆల్వేస్ బీ పేషెన్స్. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతి మూవీలో 'ఎవడే సుబ్రహ్మణ్యంలో' అనదర్ 2 డిఫరెంట్ గైస్ ఆర్ దేర్. 'నాని విజయ్ దేవరకొండ'. వాళ్ళ ఎంజాయ్మెంట్ ఏంటి, వాళ్ళు హై ఏంటి. దూద్ కాశీకి వెళ్ళిన తర్వాత ఏం సౌండ్ అది, బికాస్ వాకింగ్లే ఉన్నప్పుడు హౌ ఇట్ షుడ్ బి ట్రావెల్డ్. దానిలో అక్కడ వెళ్ళి ఓ కళ అని ఒక సాంగ్, బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి ఉంటుంది. అది గిటార్లో అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఎలా చేయాలి, ఏం ఇన్స్ట్రుమెంట్స్ వాడాలి, ఎవ్రీథింగ్ ఈస్ ప్లాన్డ్. అది దానికి వర్క్ చేస్తే మంచి సాంగ్స్. రతన్ జిబ్రాన్ కాదు, అందరూ చేయొచ్చు, అందరూ చేస్తున్నారు. చేస్తున్నారు. మీరు మరీ హంబుల్గా ఉన్నారు కానీ ఓకే ఫైన్. సో అయితే ఇంకొకటి లైక్ 'అందాల రాక్షసి' మూవీలో లైక్ ద డైలాగ్స్ విల్ బి టూ లౌడ్ కదా, అంటే అరుస్తూ ఉంటారు యాక్టర్స్ అందరూ కూడా. లావణ్య త్రిపాఠి కానీ, రాహుల్ రవీంద్రన్ కానీ, నవీన్ చంద్ర కానీ. సో మీరు ఆ బీజిఎం ఇస్తున్నప్పుడు కానీ, లేదంటే మిక్సింగ్ చేస్తున్నప్పుడు కానీ మీ ఎక్స్పీరియన్స్ ఏంటప్పుడు? ఎందుకంటే వెన్ ఐ వాజ్ వాచింగ్ ఇట్ ఇన్ థియేటర్ డ్యూరింగ్ 2012, నేను ఐ వాజ్ లైక్ ఎందుకు అరుస్తున్నారు వాళ్ళు? సో ఇట్ హ్యాస్ ఎ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ హను రాఘవ్. అదే there is a distance in between them. He wanted to convey that ఎగ్జాక్ట్లీ they are far. But మీరు మిక్సింగ్ చేస్తున్నప్పుడు కానీ, బీజిఎం ఇస్తున్నప్పుడు కానీ, వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యాడ్? మన ఇంట్లో మన అమ్మ దగ్గర తిట్లు తీసుకున్నప్పుడు మనం అరుస్తాం. మన అమ్మ పక్కనే ఉంటుంది. అరిచినప్పుడు ఏంటమ్మా ఇలా చేస్తున్నా, ఎందుకురా సైలెంట్గా చెప్పొచ్చు కదా అని అమ్మ చెప్తారు, లేదా అమ్మ అరుస్తారు మా అమ్మ మీద. అలా క్లోజ్నెస్ ఉన్న వాళ్ళు అరిచి మాట్లాడతారు. ఈ వాంట్స్ టు గెట్ ఇన్ టు ద లైఫ్. ఆ లైఫ్ లోపల అతని మిత్తున కావాలి. ఇతనికి ఈ అమ్మాయికి అలా లేదు. అతను సూర్యనే ఉంటుంది. సో ఈ ఆల్వేస్ షౌట్. ఇది ఎక్స్ప్లెయిన్ చేసినది అనుగారు చెప్పినప్పుడు. ఆ ఐడియా థాట్ ప్రాసెస్ వర్కౌట్ అవుతుందా లేదా, కానీ ఆ సెన్స్ ఉంది కదా, ఇంటెన్షన్స్, అది నచ్చింది నాకు. ఇది డిస్టర్బెన్స్ కాదు, చేద్దాం. పక్కన ఒక దానికి రాయల్ పూజించిన దేశంలో అని ఒక డైలాగ్ వస్తుంది, మనసు పలికే భాష ప్రేమ మధ్యలో. ఆ దేవుడిని రాక్గా చూపిస్తారు, అలా దేవుడు కామ్గా ఉంటుంది. ఆ కామ్గా ఏం లేకుండా ఒకటి ఉంటుంది, రెయిన్ వస్తుంది, గుండెలో అని స్టార్ట్ అవుతుంది సాంగ్. సో ఆ స్టాప్ అండ్ మళ్ళీ సాంగ్ స్టార్ట్ అవ్వాలి అన్నది అన్నీ డిజైన్డ్ బై హను గారు. ఓకే. సో హీ స్టాపింగ్ ద సాంగ్. మధ్యలో సాంగ్ స్టాప్ అయితే మ్యూజిక్ డైరెక్టర్కి నచ్చదు, ఎందుకంటే నాకు మంచిగా సాంగ్ చేస్తున్నాము ఎందుకు ఆపోతున్నారు అన్నట్టు. బట్ ఇట్ నీడ్స్, అది డైరెక్టర్స్ విషన్. దాంట్లో ఒక న్యాయం ఉన్నప్పుడు వీ నీడ్ టు అక్సెప్ట్ దట్. ఇప్పుడు ఈ మూవీలో మన అక్కడమ్మాయి ఇక్కడ బాయ్లో ఒక ఇది వచ్చింది, ఒక సీన్ హీరోయిన్ సీక్వెన్స్ ఉంది. ఐ కాంట్ రివీల్ మోర్ దాట్. బట్ ఈ సీక్వెన్స్ ఉన్నప్పుడు ఏం చేద్దాం సార్ అన్నా, సార్ మీరు ఇది ఫన్ ఓరియంటెడ్ జరిగినప్పుడు ఒక లేయర్ ఆఫ్ ఒక స్మాల్ ఎక్స్పెక్టేషన్ ఉంది సార్. మీరు ఏం చేస్తారంటే, నేను ఐ గాట్ ఈ మూవీలో ఒక ట్రై చేశా, నేను రివీల్ చేయకుండా ఒకటి చేయాలంటే, ఒక మ్యూజిక్ ఫ్రంట్ వస్తుంది, ఆ మ్యూజిక్ మళ్ళీ రిటర్న్ అవుతుంది. ఇదిలో వేరే సెన్స్ ఉంటుంది, దీంట్లో వేరే సెన్స్ ఉంటుంది, సేమ్ మ్యూజిక్. సో ద ఎమోషన్ చేంజెస్, ఎమోషన్స్ ఒకరికి బాధ, ఒకరికి హ్యాపీనెస్ అవుతుంది, సేమ్ మ్యూజిక్. అలాంటి చిన్న చిన్న ఐడియా మీకు ఫన్ మూవీ కాబట్టి నోటీస్ చేయడం అవ్వదు, ఫాస్ట్గా పోతుంది. మీరు ఓవరాల్గా చూస్తే ఒక మ్యూజిక్ 2 times రిపీట్ అయితే దానికి ఒక రీజన్ ఉంటుంది. ఏంటంటే ఇది బాధగా హీరో గారికి బాధ, హీరోయిన్కి అదే మంచిది ప్రౌడ్ మూమెంట్గా మారుతుంది. అలాంటి సూపర్ మూమెంట్స్ ఆర్ దేర్. మినుగురు సీక్వెన్స్ ఒకటి ఉంది. సో ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఎవ్రీథింగ్, యూ జస్ట్ సీ ద మూవీ ఇన్ April 11th. మీకు అర్థమవుతుంది. 'అందాల రాక్షసి' తర్వాత 'పాగల్' మూవీలో కూడా ఒక సాంగ్ ఉంటుంది. వీడు హీ గోస్ ఆన్ ప్రపోజింగ్ ఆల్ ద గర్ల్స్ అండ్ హీ ఫైనలీ గెట్స్ నివేత పేత్రాజ్ కదా. సో అక్కడ కూడా దెర్ విల్ బి లౌడర్ డైలాగ్స్ అనమాట. అవును. సో ఐ వాజ్ లైక్ ఓకే, మళ్ళీ 'అందాల రాక్షసి' ఫార్మాట్ ఇక్కడ కూడా ఫాలో అయ్యాడు. మీకు అలా అనిపించింది ఇది. మాకు దీంట్లో అమ్మ సాంగ్ ఉంది, పాగల్లో అమ్మ సాంగ్.
అది మా పర్సనల్ ఫేవరెట్. ఎందుకంటే అమ్మా సాంగ్ ఎవరికి నచ్చదు. నాకు ఇలాంటి ఆపర్చునిటీ ఆ డైరెక్టర్ నరేష్ గారు ఎక్స్‌ప్లెయిన్ చేసాము. అమ్మా సాంగ్ అని చెప్పారు. ఎలా ఉండబోతుంది అని ఎవరికీ తెలవట్లేదు. నాకు తెలవట్లేదు. ఏం చేయాలి? ఈ అమ్మా సాంగుని చెప్తున్నారే ఎలా? ఎలా చేద్దాం? ఎలా? అప్పుడు పిలిచినట్టు ఉండాలి అని డిజైన్ చేశాం. అప్పుడు డైరెక్టర్ గారికి తెలవదు. బట్ చెప్పా, సార్ ఇలా చేద్దామా పిలిచుడు. ఏంటయ్యా సాంగ్ అని చెప్పి పిలిచినట్టు డైలాగ్ అని చెప్పి ఏదో డిస్కస్ జరిగింది, మర్చిపోయాం. దెన్ ఐ కంపోజ్డ్. నా అమ్మాయికి పిలిచి, అమ్మ ఇంట్లో లేకపోతే మనం ఇంట్లో లోపలెళ్ళి ఎలా పిలిచాం? అమ్మా అమ్మ అన్నట్టు ఉంటుంది కదా, దీన్ని ట్యూన్గా చేద్దామని ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు అమ్మ గురించి థింక్ చేసేయాలని పిలవాలి. అమ్మ లేని వాళ్ళు వింటారు, ఉన్నవారు వింటారు, అమ్మవే వింటారు. చాలా అమ్మాలు ఉన్నారు. అందరూ విన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ మదర్ రావాలి, పిలిచినట్టు ఉండాలి అని చెప్పి అమ్మా అమ్మ తన్నా. తర్వాత వచ్చినది మ్యూజిక్. ఫస్ట్ 2 లైన్స్ పిలిచినట్టు ఉండాలి అనేది నేను డిజైన్ చేశా. అది వర్కౌట్ అయింది. అలా అది చాలా బాగుంటుంది సాంగ్. అసలు ఈ ప్రాజెక్ట్లోకి ఎలా వచ్చారు? అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సడన్లీ ర్యాండమ్లీ ప్రదీప్ గారు ఫోన్ చేశారు. ప్రదీప్ గారు ఇంత పెద్ద రండిని పిలిచారు. పిలిచి ఏం చెప్పబోతున్నారో మనకి ప్రదీప్ గారు ముందే తెలుసు, ఒక షోలో చూసాము. అనదర్ బిగ్గెస్ట్ హిట్ ఈస్ దేర్. ఒక పెద్ద సాంగ్ నీలి నీలి ఆకాశం అని సాంగ్ ఉంది. అనదర్ థింగ్ లాక్డౌన్లో అది కరెక్ట్గా లాక్ అయ్యి ఏదో అన్నీ ఇండస్ట్రీలో అందరికీ లాక్డౌన్ చాలా కష్టమైంది. ఆ టైంలో జాతిరత్నాలు రిలీజ్ అయ్యి అది లాక్డౌన్ 1-2 మధ్యలో రిలీజ్ అయ్యి హైప్లో ఉంది. సో పిలిచారు నన్ను, ఈ మూవీ చేద్దామని చెప్పారు. నాకు ఆశ్చర్యంగా ఉంది. సడన్గా పిలిచి మూవీ అంటున్నారు, ఏం మూవీ అంటే డైరెక్టర్స్ ఎవరు అని తెలియదు. నేను కూర్చుకున్నా హోటల్ రూమ్లో. డైరెక్టర్స్ ఆర్ దేర్ బిసైడ్ మీ. వాళ్ళు జబర్దస్త్ డైరెక్టర్ నాకు తెలియదు, నితిన్ భరత్. వాళ్ళు మాట్లాడిన విధం అక్కడే ఏదో వచ్చిన బ్రదర్లీహుడ్నెస్ ఉంది కదా, అలా ఉంది. నాకు చాలా కంఫర్ట్ అనిపించింది. మీరు రండి చేద్దామని చెప్పారు. ఓకే సార్, ఎన్ని సాంగ్స్ కూడా నేను ఐడియా లేదు, కొంచెం టర్మ్స్ ఏదో మాట్లాడాము. తర్వాత కూర్చారు, వచ్చి అన్నం తిని కాఫీ తాగి కంపోజ్ చేద్దాం అని ఒక ప్లేస్లో కూర్చుని కంపోజ్ చేసినప్పుడు మీరు రండి డిస్కస్ చేద్దాం, అవుతుందా చూద్దాం, అవుతే చేద్దామని. ఒకే రోజు 1/2 అవర్ ఒక సాంగ్, 1/2 అవర్ ఒక సాంగ్, పిల్ల 1/2 అవర్, లేలే 1/2 అవర్ ఫినిష్. ఓకే, అది ఎలివేట్ చేయడానికి, రికార్డ్ చేయడానికి, లిరిక్స్ పెట్టి చేయడానికి ఇట్ టేక్స్ అనదర్ 1 అవర్, 1.5 అవర్ అంతే. చంద్రబోస్ గారు వచ్చారు, పాడారు, డిస్కస్ అయింది. 1.5 అవర్లో ఉండిపోరాదే. నాకు ఫాస్టెస్ట్ సాంగ్ వచ్చి ఇక్కడ బై ఉండిపోరాదే. చాలా నేను చేసిన సాంగ్స్ ఎవ్రీథింగ్ ఇస్ బిలో 1 అవర్, 1 అవర్ ట్యూన్ కంపోజిషన్ ఇస్ 1 అవర్. బిఫోర్ 10 మినిట్స్ కూడా అవ్వలేదు ఉండిపోరాదేకి. ఇలా ఫ్లోలో వచ్చింది. వాళ్ళు నచ్చింది. అది కంపోజ్ చేసింది తెలియదు వాళ్ళకి. రికార్డ్ చేసి పంపించినప్పుడు తమిళ్లో ఏదో పెట్టి పంపించాను, ఓకే అని చెప్పారు. ఉండిపోరాదే హిట్, చాలా హిట్ అయింది. నాకు ఎప్పుడు ఏ పాట బాగా ఉంది అని చెప్పినప్పుడు హైపే రావట్లేదు. ఎందుకంటే వెన్ యూఆర్ డూయింగ్ స్వీట్స్, అది స్వీట్గా ఉంది అని చెప్పడంలో హైప్ ఉంది కదా. మనం బాగా చేయాలి, మంచి రావాలి అని చేసినప్పుడు, అది అందరూ బాగున్నప్పుడు ఓకే, ఎవ్రీబడి రిసీవ్డ్, ఎవ్రీబడి వాళ్ళకి సర్వింగ్స్ కరెక్ట్ ఉంది అన్నప్పుడు సాటిస్ఫాక్షన్. కానీ ఇది అదిలో హైపే వెళ్ళలేదు నేను. ఇదిలో పిల్ల సాంగ్ చేసినప్పుడు ఫస్ట్ హోప్ ఇస్ ప్రదీప్ గారు. పాట విని సార్ నచ్చింది సార్ అని వీళ్ళకి ఎవరో చెప్పారు. డైరెక్టర్స్ ఇద్దరు అక్కడ చెప్పి ప్రదీప్ గారు వచ్చి సార్ విని సూపర్ సార్ ఫిక్స్డ్ చెప్పారు. నెక్స్ట్ ఈ కంటిన్యూస్ అదర్ సాంగ్స్ నాకు ఇదిలో వర్క్ చేశానని నాకు ఇంకా ఎవ్రీడే వర్క్ ఉంటుంది కానీ వర్క్ చేసినట్టు లేదు. బట్ బికాస్ ఎవ్రీథింగ్ ఇస్ ఫన్, బికాస్ దే ఆర్ వెరీ వెరీ ఫ్రెండ్లీ డైరెక్టర్స్. ఈ 2 డైరెక్టర్ ఎలా ఉంటారు, ఒకరు ఓకే చేస్తే ఒకరు చెప్పరా అనే డౌట్స్ ఉంటాయి కదా, అలా లేదు. ఇద్దరు ఒక సోల్మేట్ లాగా ఇద్దరు బాగా చేశారు.
ప్రదీప్ గారు హోప్ డైరెక్టర్స్ బూస్ట్ ఈ పాట బాగుందంటే వీళ్ళు ముగ్గురే. అనదర్ థింగ్ స్పెసిఫికలీ మై మ్యూజిషియన్స్ సింగర్స్, నేను దీనికోసం స్పెషల్గా చెప్పాలి. ఈ మూవీకి నేను ఏమేమి అడిగానో, ఏమేమి మాట్లాడానో, ఎప్పుడెప్పుడు వచ్చి పాడాలి అని చెప్పు. లాస్ట్ మినిట్లో ఒక సాంగ్ జరిగింది. అది కూడా ఒక ర్యాపర్ వచ్చి ఫోన్ చేసి ఇలాంటి ఒక సాంగ్ ఉంది చూడండి అని చెప్పా. చూసి దీనికి మధ్యలో ఒక సాంగ్ ర్యాప్ కావాలి అని, ఓకే అన్నా అని రిపేర్ వితిన్ 10 minutesలో ర్యాప్ విత్ లిరిక్స్, ఇంత పెద్ద లిరిక్స్తో ర్యాప్ వచ్చింది. ఆల్ ద సింగర్స్ దే ఆర్ ఓనింగ్ దర్ సాంగ్స్. నాకు ఈ ఎందుకంటే అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవీ ఇన్ మై లైఫ్ కెరియర్. నాకు పర్సనల్గా చెప్తున్నా. తర్వాత నెక్స్ట్ టీమ్ ఇస్ దేర్, ఓబామా ఏరామా, దే ఆర్ సో ఫన్. అది కూడా ఒక సాంగ్ రిలీజ్ అయింది రీసెంట్లీ. నాకు లక్కీలీ దిస్ 2 people ఆర్ కొత్తగా ఏం డైరెక్టర్ వచ్చినా ఆ ఫ్రీడమ్ ఉంది కదా, క్రియేటివ్ ఫ్రీడమ్ ఉన్నప్పుడు మంచి సాంగ్స్ వచ్చేది. ఆ క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చిన అన్ని డైరెక్టర్స్ రండి చేద్దాం. రతన్, ద థింగ్ ఈజ్ ఇండస్ట్రీలో ఫేమ్ అనేది చాలా బిగ్ అదొక మేజ్. అంటే ఎప్పుడు ఎవరికి వస్తుంది ఆ మేజ్లోకి, ఎప్పుడు ఎవరు వెళ్తారు, ఎలా బయటకు వస్తారు అనేది ఎవరికి అర్థం కాని థింగ్. సో మీరు అంటే కొంచెం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేకపోయారేమో అనిపించింది మీకు వచ్చిన ఫేమ్ కానీ, లేదంటే మీకు వచ్చిన స్టార్డమ్ కానీ. దట్టు అంటే అందాల రాక్షసి గాని తర్వాత, లేదా అర్జున్ రెడ్డి తర్వాత, లేదంటే పాగల్ తర్వాత, ఇలాగా కంటిన్యూస్గా మంచి హిట్ సాంగ్స్ ఉన్నప్పటికీ కూడా అంటే మామూలుగా మనం వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ చూస్తూ ఉంటే దే ఆర్ మోర్ అబౌట్ అంటే ఇయర్లీ అట్లీస్ట్ ఒక 2-3 మూవీస్ చేసుకుంటూ వచ్చారు. మీరేమో 2 yearsకి ఒక మూవీ, లేదంటే 1 yearకి ఒక మూవీ చేసుకుంటూ వచ్చారు. వై ఇస్ దట్? రెస్పెక్టింగ్ ద టైమ్ ఆఫ్ ద డైరెక్టర్. బికాస్ ఆల్మోస్ట్ దేర్ ప్యాషన్ పెట్టి వెళ్తున్నారు. వాళ్ళు మూవీ ఆగుతుంది. చాలా మూవీస్ ఆగింది వర్క్ చేసినప్పుడు. సార్ మూవీ ఆగింది అని చెప్పరు వాళ్ళు, హైడ్ చేస్తారు. బయట మూవీ ఆగింది అని చెప్తే మనకి వాళ్ళకి కొంచెం ఈ దేన్ని రీజన్ తెలియదు. ఆగింది అంటే ఆగింది అని చెప్తే ఓకే. వాళ్ళకి ఏంటంటే ఇతనికి ఏమవుతుందో, మళ్ళీ పోతారో, మళ్ళీ వస్తారో అన్నట్టు కమ్యూనికేషన్ లాంగ్వేజ్ డిఫరెన్స్, అది ఏదో ఏం ప్రాబ్లమ్, ఈగోవో ఏదో, ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్, ఏదో పాపం రీజన్ ఉంది. మూవీ ఆగిన మూవీ కూడా మళ్ళీ 8 months తర్వాత వచ్చి చేయమని చేస్తే నేను చేస్తా. బికాస్ దే ట్రస్టెడ్ మీ బిగినింగ్లో. ఫస్ట్ బిగినింగ్ చేసిన వాళ్ళకి పూర్తిగా మీరు ఏదైనా చెప్పుకోండి, డిలే చెప్పుకోండి, ఫోన్ ఎత్తలేదని చెప్తారు. ఫోన్ ఎత్తలేదంటే నేను వేరేదో వర్క్లో ఉంటాను, వేరేదైనా, బికాస్ 7 months తర్వాత యు ఆర్ జస్ట్ రీస్టార్టింగ్ యువర్ థింగ్, బట్ యూ డిడ్ంట్ ఇన్ఫార్మ్ మీ. ఐ డిడ్ంట్ ఇన్ఫార్మ్ మీ. ప్రిపేర్గా ఐఎమ్ కమింగ్ దిస్ మంత్, అక్టోబర్ మంత్ వరకు నేను రాదని, నవంబర్ నేను 10th వస్తున్నాను అనుకోండి, ఐ విల్ ప్లాన్ ఎవ్రీథింగ్. నా డైరెక్టర్ వస్తున్నారు నవంబర్, నేను చెయ్యాలి అని ఇన్ఫర్మేషన్ లేకుండా నవంబర్ 9th వచ్చి నేను చెన్నై వచ్చాను రండి అంటే కష్టం. అది ఎవరికైనా కష్టం. వేరే షెడ్యూల్లో ఉన్న ఆర్టిస్ట్ని, హీరోని మన షెడ్యూల్కి పిలిచినప్పుడు వాళ్ళకి డేట్స్ చూస్తారు కదా, అలా ఉంటవి. నేను డేట్ చూసిన அளவுకు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కాదు కానీ బట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ లాగింగ్లో ఏదో మిస్ అవుతుంది, అది ఉంటుంది. బికాజ్ 1 year తర్వాత నాకు ఇంకా పేరు చెప్పకూడదు, ఒక 7 yearsగా ఒక మూవీ హోల్డింగ్లో ఉంది. 7 years. లాస్ట్ మంత్ అడిగారు, సార్ ఒక సాంగ్ ఇస్తారా సార్ అని. నాకు ఇస్తాను, బట్ ప్రాపర్గా ఫార్వర్డ్ చేయండి. బికాజ్ అసలు ఏ సినిమా ఏంటి అనేది కంపోజ్ చేసిన సాంగ్స్ అనే గుర్తున్నాయా 7 years బ్యాక్? హార్డ్ డిస్కే మారిపోయింది. ఇప్పుడు నేను ఆ మూవీ మెటీరియల్ని నేను ఈ 7 yearsగా ఒక హార్డ్ డిస్క్లో పెట్టుకుని వస్తూనే ఉంటున్నా. బికాజ్ సమ్ డే లిటరలీ వండర్స్ విల్ హ్యాపన్ టు దట్ డైరెక్టర్. నాకు ఇది జోక్గా అనిపిస్తుంది, కానీ అందరికీ జోక్ ఉండొచ్చు, కానీ ఆ డైరెక్టర్కి ఎంత కష్టం ఉంటుంది 7 yearsగా. ఆ బాధలు ఏదైనా చెప్తారు. నేను కోఆపరేట్ చేయలేను అనుకోండి, బయట వచ్చి రథన్ ఇలా చేశారు అలా చేశాను కూడా చెప్పిన వాళ్ళు ఉంటారు. అది నాకు లేదు, అది వాళ్ళ బాధ. అది దానికోసం నేను ఏం చెప్పకూడదు. ఇలా ఉన్న మెటీరియల్స్ ఉంది. ఇలా నేర్చుకుని ఒక్కొక్క స్టైల్సే మారుతుంది. ఆఫ్టర్ 1 year, ఆఫ్టర్ 2 years సడన్గా ఒక పెద్ద హిట్ సాంగ్ వస్తుంది. ఒక ఎక్స్పీరియన్స్గా ఒక సాంగ్ హిట్ అయింది అనుకోండి, ఆ కొలవెరి హిట్ అయింది అనుకోండి, కొలవెరి లాగా చేయండి అని వస్తుంది. నెక్స్ట్ ఆ మూవీ ఇంకా 1 year పోతుంది అనుకోండి, 1 year తర్వాత వేరేదో పార్ట్ హిట్ అవుతుంది అనుకోండి, ఆ పార్ట్ లాగా చేయండి అని వస్తుంది. అదే మూవీకి వేరే జానర్ చేసుకోవాలి. సో ఏం చేయాలి? సో
వీ నీడ్ టు అడ్జస్ట్ దట్ టైమ్ ఆఫ్ ద థింగ్. ఒక మూవీని 6 months పైన చేస్తే నేను మ్యూజిక్ డైరెక్టరే కాదు. వాళ్ళ కష్టాలకి నేను తోడు ఉండాలి. ఉంటున్నా 3 years 2 years అన్నీ ఉంటున్నా. కానీ నా వర్క్ అక్కడ డేస్ చూసి కనెక్ట్ చేసి చూస్తే అది ఒక 1 month లోపలే ఉంటుంది. ఓకే. సో 1 month 1.5 month. సో ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు డూ అ మంత్ ప్రాజెక్ట్, ఐఎమ్ రెడీ టు డూ 12-month ప్రాజెక్ట్స్. మీరు ఒక ఇయర్లో 4-5 మూవీస్ చేయడానికి క్యాపబుల్ ఉంది. ఇది ఒక జాబ్, మోర్ దెన్ జాబ్, ఇట్స్ ఆపర్చునిటీ. ఓకే. సో ఐ విల్ డూ ద గోల్డెన్ ఆపర్చునిటీ. సో కొన్ని మూవీస్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వకపోవడానికి రీజన్ ఈ టైం లైన్ ఇష్యూసేనా? అలా కూడా ఉంది. నాకు ఒకసారి స్పైనల్ కార్డ్ పోయిందండి, హాస్పిటల్లో కూర్చుకున్నా. ఆ కంపోజింగ్ జరిగిన అప్పుడు 1 year బ్యాక్ జరిగింది. తర్వాత దానికి రికార్డింగ్ 1 year తర్వాత వచ్చింది. అప్పుడు నాకు స్పైనల్ కార్డ్ పోయింది. అప్పుడు దాంట్లో ఏదో వర్క్ ప్రాబ్లం ఉంది అని చెప్పి ట్రీట్మెంట్ కోసం వితౌట్ ఆపరేషన్ వీ నీడ్ టు పుట్ అ బ్యాండ్. నో, సో ఐ నీడ్ టు బ్యాండ్ పెట్టుకుని 10 days ఉండాలంటే, షూటింగ్ పెట్టుకున్న ఆర్టిస్ట్ వస్తున్నారు 10 daysలో 1 year తర్వాత వచ్చి, సార్ ముందే చెప్పొచ్చు కదా సార్, నేను ఏదైనా ఆల్టర్నేటివ్ అరేంజ్ చేస్తాను. సరే ఓకే సార్, ఐఎమ్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ఐఎమ్ నాట్ డూయింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. కొన్ని పీపుల్ కొన్ని రీజన్స్, మనీ ఉంటాయి, డ్యూరేషన్స్ ఉంటాయి. మనకి 5 months మూవీ రాధా ఉంది, పాపి గారు, ప్రసాద్ గారు, ఏం ప్రాబ్లం లేదు, వచ్చారు, చేశారు, ఫినిష్ చేశారు, తీసుకుని పోయారు. సో ఇట్స్ డిపెండ్ ఆన్ ఐ కాంట్ బ్లేమ్ దమ్ బికాస్ దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్. లేదు అంటే లైక్ ఈవెన్ ఇప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం 10 years టైంలో 10 years అప్పుడు నాగశ్విన్ ఇంటరాక్ట్ విత్ ద మీడియా. సో అప్పుడు ఆయన చెప్పారన్నమాట, అంటే లైక్ దెర్ వర్ సమ్, మీకు తెలిసే ఉండొచ్చు, లైక్ ఫ్యూ డైరెక్టర్స్ వర్ యాంగ్రీ ఆన్ యూ. అప్పుడు నాగశ్విన్ గారిని అడిగితే ఒకటే చెప్పారు, లేదండి ఐ నెవర్ ఫేస్డ్ ఎనీ ఇష్యూ విత్ రథన్. సో అందుకనే ఎవడే సుబ్రహ్మణ్యం తర్వాత మళ్ళీ జాతరత్నాల్లో ఆయనతో వర్క్ చేశాను, బికాజ్ ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ఇష్యూస్. సో అదర్ డైరెక్టర్స్కి దే మైట్ హ్యాడ్ ఎనీ సమ్ ఇష్యూస్, బట్ ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ ఇట్. బట్ నాకైతే ఇప్పుడు ఇబ్బంది లేదు, అండ్ హీ వాజ్ వెరీ ఈజీ టు వర్క్ విత్. వెరీ వెరీ ఈజీ. పాయింట్ ఏంటంటే వాళ్ళకి క్రియేషన్ టైం ఏముందో అదే టైం, సేమ్ టైం వీఆర్ ట్రావెలింగ్ విత్ దెమ్. If they are understand, some people will take it as a personal, some people know the reason why what is going on. నాకేం జరగలేదు, వచ్చారు, ఇప్పుడు అక్కడమ్మాయి ఇక్కడబ్బాయిలో వచ్చారు, చేశారు, ఫినిష్ అయింది. ఓబామా ఫినిష్డ్, ఎవ్రీథింగ్ ఇట్స్ గోయింగ్ ఆన్ లైక్ దట్. ఇఫ్ యూ ఆర్ వెరీ రెడీ టు వర్క్, ఇఫ్ యూ హ్యావ్ యువర్ టైమ్ లైన్, ఐఎమ్ రెడీ టు, మీరు 6 monthsలో ఫినిష్ చేస్తే ఐఎమ్ రెడీ. 6 years చేసిన నేను రెడీ, మీతోనే ఉంటా. అదే జరిగింది, అదే కాదు, మీతోనే ఉండి లాస్ట్ మినిట్ వరకు ట్రాక్ ఇచ్చిదే వెళ్ళాను. నేను ఏదో ట్రాక్ ఇవ్వను అని చెప్పేది, మంచిగా ట్రాక్ హిట్ చేయాలి అని. నాకు ఆ జాబ్ వచ్చితే అది చేస్తా, లేదు మీకు టైం డిఫరెన్స్ ఉన్నప్పుడు అది మిస్ అవుతుంది. మోస్ట్లీ ఐ ప్రిఫర్, నాకు టైం ఇంత టైం కావాలి, అంత టైం కావాలి, అప్పుడే నేను చేస్తున్నా అన్నట్టు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కాదు నేను. పెద్ద బాహుబలి కైండ్ ఆఫ్ మూవీస్ ఇంకా చేస్తే వాళ్ళకి ఒక టైం లైన్ ఉంటుంది. ఈ మూవీకి 6 months అప్ప, ఈ మూవీకి 3 months అప్ప, ఈ మూవీ 1 week అప్ప, 1 month అప్ప, 1 weekలో ఒక సాంగ్ ఇవ్వచ్చానంటే, ఇఫ్ దే ఆర్ రెడీ ఐఎమ్ రెడీ. ఆల్ ద డైరెక్టర్స్కి అదే, ఇఫ్ యూ ఆర్ రెడీ యూ హ్యావ్ దట్ టైం. 1 monthలో నేను చేసేస్తా కంపోజింగ్, 5 songs తీసుకుని వెళ్ళిపోతా అంటే సిట్ విత్ మీ, ఎవ్రీడే 1 song, ఆల్టర్నేట్. 1 week ఒక సాంగ్ ఇచ్చిన 4 weeks 4 songs. వీ హ్యావ్ ఎనీ మ్యూజిక్, నేను కాదు, ఎనీ మ్యూజిక్ డైరెక్టర్ దట్, వాళ్ళకి అది కాదా, నాకు ఒక మూవీ వస్తుంది మనం బాగా చేయాలి, అదే కదా. ఏదో నేను పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అని స్టిల్ ఐఎమ్ ఫీలింగ్ లైక్ నాకు ఫస్ట్ మూవీ లాగా ఉంది. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి నా ఫస్ట్ మూవీ, నెక్స్ట్ మూవీ ఏం వస్తుందో అది నా ఫస్ట్ మూవీ. అలా చేసినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎడిటర్స్తో కూర్చుకొని, కెమెరామెన్తో కూర్చుకొని టైం స్పెండ్ చేసి వర్క్ చేసిన వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్తో కూర్చుకొని టైం స్పెండ్స్తే వాళ్ళకే తెలుసు 1.5 hourలో ట్యూన్ ఫినిష్ అవుతుంది అని. అది ఒప్పుకోవడంలో డిలే అవుతుంది వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు అడుగుతారు, అన్నీ వస్తారు, గ్రైండ్ అవుతుంది. బికాస్ దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్ టు అక్సెప్ట్, దే ఆర్ క్రియేటింగ్ బిగ్ థింగ్స్. వీ కాన్ బ్లేమ్ దమ్. మీరు ఇలా ఉండని మనం చెప్పకూడదు. ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మీరు 6 monthsలో ఫినిష్ చేయండి, 1 monthలో 1 yearలో ఫినిష్ చేయండి అని నేను ఓదార్చకూడదు, క్లాస్ పీకకూడదు. బికాస్ దే ఆర్ స్ట్రగ్లింగ్, దే ఆర్ డూయింగ్, వీ నీడ్ టు అండర్స్టాండ్. బట్ యూ ఆల్సో అండర్స్టాండ్ అవర్ సైడ్. మనం మీతో 2 years ఉన్నామే, 3rd yearలో మీకు ఎందుకు గొడవ? 2 years మీతో ఉన్న మానత్వం ఎందుకు చూడలేదు?
ఎందుకు ఫోన్ ఎత్త ఎందుకో వేరే మూవీలో ఉన్నారు అనుకుంటున్నారు అని చెప్పొచ్చు. గుడ్ హార్ట్. మనం సడన్‌గా 8 మంత్స్ తర్వాత ఫోన్ చేస్తున్నాము. రాదర్ నువ్వు వేరే మూవీలో ఉంటారో ఏమో, ఏం పర్సనల్ ప్రాబ్లము. నాకు పెళ్లి సార్. ఒక మూవీ ఒక డైరెక్టర్ చెప్పారు. రీసెంట్‌గా ఒక స్టేజ్‌లో ఎక్కి ఒకరు చెప్పారు. రాదన్ ఒక కాంట్రవర్సీ వచ్చింది. అతను టైంకి సాంగ్ ఇవ్వలేదు అని. నాకు జూన్ 9థ్ 2000 జూన్ 9థ్ పెళ్లి సార్. జూన్ 13థ్ ఒక ట్రాక్ ఇచ్చా. జూన్ పెళ్ళికి 2 రోజుల ముందు కూడా ట్రాక్ ఇచ్చిన ఇచ్చారా? హిస్టరీస్ ఉంది. ఎంగేజ్‌మెంట్ నుంచి ట్రాక్ ఇచ్చిన ఉంది. బట్ దే ఆర్ నాట్ సేయింగ్ సార్ పెళ్ళిలో కూడా పెళ్లి టైంలో కూడా నాకు ట్రాక్ ఇచ్చారు సార్ అని బయట వచ్చి చెప్పరు. చెప్పరు. ఫినిష్ అయ్యి 1 ఇయర్ తర్వాత నాకు ట్రాక్ ఇవ్వలేదు సార్ అని చెప్తారు. బట్ ఇట్స్ ఫన్ బికాస్ మేనర్స్ అది కాదు. మన నమ్మి వచ్చిన డైరెక్టర్స్ మన దగ్గర ఇచ్చిన తర్వాత ఐ కాన్ లెట్ డౌన్ మై డైరెక్టర్. ఏదైనా చెప్పుకోండి, డూ ద కాంట్రవర్సీస్, ఐ విల్ డూ ద గుడ్ మ్యూజిక్ అంతే. ఏదైనా చెప్పండి, మనం జెన్యూన్గా ఆనెస్ట్గా ఒక ట్రాక్లో ఉంటే వాళ్ళకి ఇచ్చిన ట్రాక్ కూడా మంచిగా ఇచ్చిన. ఇప్పుడు నాకు ఆ పొగరు ఉంది. పొగరు చెప్పకూడదు, సాటిస్ఫాక్షన్ ఉంది. ఏంటంటే మాకు మంచి ట్రాక్ ఇచ్చాము. సో ఫైనలీ గుడ్ టీమ్స్ విల్ కమ్, గుడ్ పీపుల్ విల్ వస్తారు అని నమ్మకంతో ఐఎమ్ ట్రావెలింగ్. ఓకే. లైక్ వైజ్ అక్కడమ్మాయి ఇక్కడమ్మాయి ఇట్స్ అ వెరీ గుడ్ టీమ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ సాటిస్ఫాక్షన్ ఓకే తిట్టకుండా తీసుకున్నారు అని ఎందుకంటే అంత నిజంగా అంత ఫ్రెండ్లీగా ఈ టీం వచ్చింది. బికాస్ ఆఫ్ ప్రదీప్ సార్. నేను ఫైనల్ నోట్గా చెప్తాను, ప్రదీప్ సార్, డైరెక్టర్ సార్, ఈ మూవీ టీం మొత్తం నన్ను ఇంత బాగా చూసుకుని మంచిగా ట్యూన్ తీసుకున్నారు. నేనేదో క్రియేట్ చేయలేదు, వాళ్ళు చాలా బాగా తీసుకున్నారు. వాళ్ళకి థ్యాంక్స్. దయచేసి దీనికోసమే వాళ్ళని ఆ మూవీని వెళ్ళి చూడండి అంతే. ఆ మూవీలు చూస్తే మీకు అర్థమవుతుంది చాలా ఫన్ లైట్గా అంతే. ఎనీ మూవీ ఐఎమ్ రెడీ, యూ ఆల్సో బీ రెడీ. సూపర్ బ్రదర్. సో బిఫోర్ క్లోజింగ్ దిస్ అప్, సో ఎవ్రీథింగ్ ఈస్ డన్ రదన్. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు మరీ హంబుల్గా ఉంటున్నారా, లేదంటే మరీ మంచితనమా? ఇదివా క్వశ్చన్. మంచితనం సార్ నంబరు సార్. ఎందుకంటే మంచిగా ఉంటే యు ఆర్ గుడ్ మై ఇమేజా, మంచిగా మాట్లాడతా. కోపం వచ్చి మన నాన్న అమ్మ దగ్గర అరుస్తాము, మన మంచివాడు లేదా? మన నాన్న మనల్ని అరుస్తారు. ఇప్పుడు నన్ను అరిచిన డైరెక్టర్స్ ఉన్నారు, నా సైడ్ ఒపీనియన్స్ ఉంది. ఈ నాన్న ఇలా చేశారు సార్, అలా చేశారు సార్. కిడ్డీస్గా బయట వచ్చి అది చెప్పకూడదు, అది మేనర్స్ కాదు. బికాస్ దే ట్రస్టెడ్ యూ, దే కేమ్. సో అది వాళ్ళే నాకు నేర్పించింది. బికాస్ దే ఆర్ దట్ మచ్ మెచ్యూర్డ్ పీపుల్. నేను హ్యాండిల్ చేసిన డైరెక్టర్స్లో చాలా మెచ్యూర్డ్ పీపుల్, బిగ్ మూవీస్ చేసిన వాళ్ళు. సో ఎనీ స్మాల్ మూవీ బిగ్ మూవీ లేదు, ఎనీ మూవీ హీఈస్ అ క్రియేటర్. సో వాళ్ళు నాకు నేర్పించింది మేనస్ ఏంటి అని. ఇప్పుడు నేను అదే తప్పు చేయకూడదు. సో గుడ్నెస్, మీరు ఇంత గుడ్గా ఉన్నారా, అది మీకు నమ్మకం లేదంటే నేను ఫేక్, మీరు నమ్మితే నేను గుడ్. నేను గుడ్గా ఉండడం నేర్చుకుంటున్నా. ఐఎమ్ నాట్ గుడ్, వీఆర్ నాట్. నేనేం గుడ్ని ఎలా సార్ చెప్పాలి? చెప్తే ఏమవుతుంది, గుడ్ యాక్ట్ చేసి. నాకు ఇది గుడ్డా బెడా తెలియదు. ఐఎమ్ సో ప్రాక్టికల్. అర్జున్ రెడ్డిలో ఒక డైలాగ్ ఉంటుంది, ఇంత ప్రాక్టికల్ పనికిరాదని చెప్తారు. అలా ఉండడం తప్పులేదు కదా సార్. నేను బీయింగ్ యువర్ సెల్ఫ్ అంతే. అది మీరు ఎలా అర్థం చేసుకున్నారో అది. మీరు నన్ను వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇన్ని జరిగిందా, ఇన్ని అయిందని అవుతుంది. ఇంకొక వేరే యాంగిల్ అయితే ఇతను వేస్ట్ రా అన్నట్టు ఉంటుంది. సో ఐ వాంట్ టు బీ అ గుడ్ మ్యూజిషియన్ బికాస్ నా గురువు గారు పెద్దవాళ్ళు అందరూ హంబుల్గా ఉంటున్నారు. రాజా సార్, రెహమాన్ సార్, కోటి గారు, సో మణి శర్మ గారు, కీరవాణి గారు, ఎవరు చూడండి ఇంకా సింపుల్గా ఉంటున్నారు. సో మనం ఇంకా 20 మూవీస్ 25 మూవీస్ చేసాం అంతే. దీనికి మనం డ్యాన్స్ ఆడకూడదు. హంబుల్గా నిజంగా చెప్పాలంటే హంబుల్గా ఉండడం డిఫాల్ట్ ఇక్కడ. మనం ఏం చేసాము, మనం పాట డెఫ్ అండ్ డెమ్ పీపుల్కి తెలియదు, వాళ్ళని తప్పు చెప్పకూడదు. మనం వేస్ట్. మనం నేను ఒక అందాల రాక్షసి, అవునా నాకు వినపడదండి అని చెప్తారు. సో బీయింగ్ హంబుల్ ఈజ్ గుడ్. లవ్ ఈజ్ గ్రేటర్ దాన్ మ్యూజిక్ ఫర్ మీ. మ్యూజిక్ ఈజ్ మై మదర్, దట్స్ ఇట్. సూపర్ రదన్. సో థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే హంబుల్గా ఉండండి, కొంచెం రెగ్యులర్గా ఎక్కువ సినిమాలు చేయండి,
అప్పుడు చాలా చేస్తాను. మీరు చేయండి, నేను చేస్తా రెడీగా. భయపడకండి. ఫోన్ ఇక్కడే ఉంది, ఎత్తుతాను. డన్. డన్. థ్యాంక్ యూ సో మచ్. బై.